దూషకుడు హానికరుడైన సౌలును పౌలుగా దేవుడు ఎలా మార్చాడో ఎవరినైనా దేవుడు మార్చగలడని ఇప్పటి వరకు ఈ సాక్ష్యం ద్వారా మనకు అనిపించింది. వాళ్ళ కుటుంబంలో దేవుడు చేసిన మార్పును దేవుడు మీ కుటుంబంలో కూడా కలుగు చేయను కాక. ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని అందించడానికి నల్గొండ, హైదరాబాద్, దుర్గి ఆ ప్రాంతంలో దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి దైవజనులు సన్నీరాజ్ అన్నయ్య మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండక జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని తెలియజేస్తూ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తాం గట్టిగా. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సౌండ్లోకి వెళ్ళండి. అందరికీ క్లారిటీ ఉందా? సౌండ్ క్లారిటీ ఉందా? ఏదో ఒకటి చెప్పండి. ఉందంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగురుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ బిడ్డలముగా మేమందరము కలిసి నీ మాటలు వినబోతుండగా వినబడుతున్న ప్రతి మాట మా జీవితాలను మార్చినట్లుగా నీ కృప కోసం వేడుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో మార్పును తీసుకొచ్చి నీవే భయం పొందమని ప్రాధాన్యపడుతూ క్రీస్తు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రదర్స్కి, వారి టీంకి అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ చాలా ఆలస్యమైందండి. ఈ టైంకి నా మెసేజ్ అయిపోవాలి. యాక్చువల్గా సాయంత్రానికి ఈరోజు సాయంత్రం 8:30 కాకినాడ దగ్గర ఉన్న ఉప్పాడలో నాకు వర్తమానం ఉంది. సో నేను వీలైనంత ఫాస్ట్గా నేను ఇక్కడ ముగించుకొని నేను అక్కడికి వెళ్ళాలి. సో నేను వెళ్ళే ఫాస్ట్లో మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, జాగ్రత్తగా. రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని చదువుతాను. మీ అందరికీ సౌండ్కేనండి? మీ అందరికీ సౌండ్కేనా? రైట్. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి చెప్పండి. జాగ్రత్తగా ఒక గంట సేపు మీ మనసు కానీ మీ ఊహ కానీ ఎటూ వెళ్ళకుండా జాగ్రత్తగా. ముఖ్యంగా యవనస్తులు, ముఖ్యంగా యవన కాలంలో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ జాగ్రత్తగా. ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న మాటను నేను చూపించాను. రోమిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట చెప్పరా? వాక్యాన్ని వినడం గొప్ప కాదట, వాక్యము విన్నవాడు నీతిమంతుడు కాదట. మరి ఎవరు నీతిమంతుడు అంటే వాక్యము చెప్పేవాడో, పాటలు పాడేవాడో, లేదా ఆరాధన చేసేవాడో, వీళ్ళందరూ కాదు నీతిమంతులు బైబిల్ ప్రకారంగా. మరి ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రము విని దాని ప్రకారంగా అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. కాబట్టి ఏదో వచ్చాము కాబట్టి విందాము అనే ఉద్దేశంతో కాకుండా ఈరోజు ఖచ్చితంగా విన్న మాటలు పాటిద్దాం అనే ఉద్దేశంతో వింటాం. జాగ్రత్తగా వింటాం. ఇక నాకు మీరు సమాధానాలు చెప్పుకుంటూ, నా ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా 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 చక్కగా ఉంటుంది. వచ్చిన విషయం చెప్తాను, సమాధానం చెప్పండి. మనకు అరగంట ఫోన్ కాల్ బాగా గుర్తుంటుందా? 2 గంటల వర్తమానం బాగా గుర్తుంటుందా చెప్పండి? లేదా అరగంట వర్తమానం బాగా గుర్తుంటుందా? లేదా 2 గంటల ఫోన్ కాల్ బాగా గుర్తుంటుందా చెప్పండి? ఖచ్చితంగా 2 గంటల ఫోన్ కాలే మనకు బాగా గుర్తుంటుంది. రీజన్ ఏం చెప్పనా? అరగంట వర్తమానంలో జరిగేది 1 వే ట్రాఫిక్. అంటే మీరు వింటున్నట్టుగా నటిస్తారు, మీ నటనను మేము చూసి ముక్తమైపోయి తెగ వినేస్తున్నారు కదా అని ఆ భ్రమలో మేము కొట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో మీరు వింటున్నారు అన్నట్టుగా మీరు నటించే నటన ఎంత నిజమో, మీరు వింటున్నారేమో అనుకొని మేము కూడా భ్రమపడ్డం అంత నిజమే.
సో ఈ వన్ వే ట్రాఫిక్ ఉండేసరికి అరగంట వర్తమానం కూడా మనకు గుర్తుండదు. మరి ఫోన్ కాల్ మనకి ఎందుకు గుర్తుంటుంది? ఫోన్ కాల్లో వన్ వే ట్రాఫిక్ జరిగేది ఏం జరుగుద్ది? ఇక్కడ నుంచి ప్రశ్న, అక్కడ నుండి సమాధానం, అక్కడ నుండి ప్రశ్న చెప్పండి, ఇక్కడ నుండి సమాధానం. ఎలా ఉన్నావు ప్రశ్న, అక్కడ నుంచి నేను బాగానే ఉన్నానులే నువ్వు, మళ్ళీ ఇక్కడ నుంచి సమాధానం. అలా ప్రశ్నలు జవాబుల కార్యక్రమం 2 గంటలు జరిగినా మనకు బాగా గుర్తుంటుందా లేదు చెప్పండి? బాగా గుర్తుంటుంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం మీకు బాగా గుర్తుండిపోవాలి అన్నా, ఈరోజు ఈ వర్తమానం బట్టి మన జీవితంలో మార్పు జరగాలి అన్నా జాగ్రత్తగా ప్రతి మాటను వినండి. వినబడుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండండి. కొంచెం పిల్లలు సౌండ్ ఎక్కడ వస్తుంది, ఆ పిల్లల సౌండ్ కొంచెం తగ్గించండి. ఓకే, యోహాను సువార్తలో పెంచండి. ఆలస్యం చేయకుండా మంచి వర్తమానం విందాం. ముఖ్యంగా యవ్వనస్తులు, బీట్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, జాగ్రత్త. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17 నుండి మనం చదువుతాం. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళారు. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసి, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేసు అని ఒక పై విలాసము రాయించాడు. ఈరోజు మనం అందరం స్టడీ చేయబోతున్న ఒక వచనం ఉందండి. ఈ వచనాన్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడబోతున్నాం. అయితే సందర్భ పరిచయం కోసం 17వ వచనం నుండి మనం చదివితే ఏం జరుగుతుంది? అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రోజు మజిలీ గురించిన ప్రస్తావన జరుగుతుంది. ఇంతకీ ఏముంది అక్కడ? మనుష్య కుమారునిగా యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు తన చివరి రోజులో మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు పిలాతు అనే రోమన్ గవర్నర్ ఉన్నాడట. అతను యూదుడు కాదు, అతను యేసు ప్రభు వారి ఫాలోవర్ కాదు, అతను యేసు ప్రభు వారి అడ్మైరర్ కూడా కాదు. ఒక గవర్నర్, ఒక అన్యుడు. అతను యేసు ప్రభు వారి సిలువ వేయబడే రోజు ఒక కొండ మీద 3 సిలువలు నిలబెట్టించాడట. అందులో ఎడమ వైపు సిలువ మీద కానీ, కుడివైపున ఉన్న సిలువ మీద కానీ, ఈ 2 సిలువలలో లేని ఒక సిలువ, మధ్యలో ఉన్న సిలువ, ఈ 2 సిలువల్లో లేని ఒక పై విలాసము మధ్యలో ఉన్న సిలువ మీద పెట్టించాడు. పెట్టించడం మాత్రమే కాదు కానీ ఆ పై విలాసం మీద ఒక రాత రాయించాడు. ఏమని రాయించాడు అని అంటే బైబిల్ సెలవిస్తుంది. ఏమని రాయించాడంట? యూదుల రాజు అని రాయించాడు. ఏ రాజు రాయించాడు? సమాధానం చెప్పండి గట్టిగా ప్రతి ఒక్కరు. ఏమని రాయించాడు? యూదుల రాజు అని రాయించాడు. నేను అడుగుతున్నా, బైబిల్ పరిభాషలో బైబిల్ మీద కొంచెం అవగాహన ఎవరొస్తారు? ఏ ఒక్కరికైనా యేసు ప్రభు వారు ఏ రాజు అంటే ఏమని సమాధానం చెప్తాం మనం? యూదుల రాజు అంటాం. లేదా ప్రకటన గ్రంథం భాషలో మాట్లాడాలంటే యేసు ప్రభు వారి ఏ గోత్రం సింహం అని పిలుస్తాం మనం? యూదా గోత్రం సింహం. నేను అడుగుతున్నా, ఈ యూదా 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 ఏంటి? యూదా ఎవరి యూదా? పోనీ రాయించిన వాడు యూదుడా? కాదు. రాయించిన వాడు ప్రభు యొక్క శిష్యుడా? కాదు. రాయించిన వాడు ప్రభు యొక్క అడ్మైరరా? కాదు. రాయించిన వాడికి ప్రభు అంటే బాగా ఇష్టమా? లేదు. పైగా పరిసయ్యులు ఆ తర్వాత 20వ వచనం నుంచి మీరు చదివితే పరిసయ్యులు వచ్చి ఇతను యూదుల రాజు అని రాయించొద్దు అని అంటే, నేను రాయించాల్సింది ఏదో రాశాను, ఇక మీ ఇష్టం వెళ్ళి పని చూసుకోండి అని చెప్పేశారు. ఎందుకు? యేసు ప్రభు వారికి యూదుల రాజు అనే పేరు ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారిని యూదా గోత్రం సింహం అని ఎందుకు ఆయనకు నామకరణం చేశారు? ఇదంతా మనకు తెలియాలి అంటే ఈ యూదా ఎవరో మనకు తెలియాలి. దేని గురించి ఆలోచిస్తున్నాం? ఒకే ఒక్క వచనాన్ని ఓపెన్ చేశాం. ఏంటా వచనం? యోహాను సువార్త చెప్పండి 19వ అధ్యాయం 19వ వచనం. బ్రదర్స్ చెప్పండి, ఏ వచనాన్ని ఓపెన్ చేశాం మనం? యోహాను సువార్త చెప్పండి గట్టిగా స్పీక్ అవుట్ లౌడర్. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనాన్ని ఓపెన్ చేశాం. అందులో ఆ వచనంలో ఒక వర్డ్ని మనం బాగా ఫోకస్ చేసాం. ఏంటా వర్డ్? అది యూదుల రాజు. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఏంటది? యూదా గోత్రపు సింహం. అయితే ఎందుకు ప్రభువుకి పేరు వచ్చింది? అసలు యూదా ఎవరు అంటే
సంగతి మనందరికీ తెలుసు. ఆది కాండంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబు. ఈ యాకోబుకు 12 మంది ఉంటే ఆ 12 మందిలో ఎన్నో వాడు యూదా. నేను అడుగుతున్నా ఎవరొస్తున్నారా? వీళ్ళు ఎంతమందికి 12 మంది ఈ యాకోబు 12 మంది పిల్లల పేరు తెలుసు చెప్పండి? ఎంతమందికి తెలుసు? ఈ తెలియ మనకి. బాలకృష్ణ పిల్లల పేర్లు అడగండి, తక్కువ మంది చెప్తాం. చంద్రబాబు నాయుడు కొడుకు పేరు ఏమని అడగండి, తక్కువ మంది చెప్తాం. కేసీఆర్ పిల్లల పేర్లు అడగండి, చిరంజీవి కొడుకు పేరు అడగండి, చెప్తాం. కానీ బైబిల్లో దేవుడు ప్రతిసారి పాత నిబంధనలో మరి ముఖ్యంగా చాలాసార్లు ఎక్కువ సార్లు బైబిల్లో దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఏ ముగ్గురునైతే వాడుకున్నాడు. ఒకటి, నేను అబ్రహాము దేవుడు. రెండవది, నేను ఇస్సాకు దేవుడు. మూడవది, నేను యాకోబు దేవుడు అని ఎవరిని తనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పెట్టుకున్నాడో ఆ కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్న 3వ వాడి పిల్లల పేర్లే మనకు తెలియదు. మన జీవితం ఏం బాగుంటుంది చెప్పండి. పేరుకు సంఘాలు కలుగుతున్నా కానీ బైబిల్ మీద అవగాహన శూన్యంగా ఉంటున్న మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. ఖచ్చితంగా ఈరోజు జాగ్రత్తగా విందాం. ఇంతకీ ఏ వచనాన్ని మనం ఓపెన్ చేసాం? త్వరగా ముందుకెళ్దాం. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంతకీ ఏ వచనాన్ని మనం ఓపెన్ చేసాం? యోహాను సువార్త. వెరీ గుడ్. 19వ అధ్యాయము 19వ వచనం. అందులో మనం ఫోకస్ చేసిన వర్డింగ్ ఏంటి చెప్పండి? యూదా రాజు. ఇంతకీ యూదా ఎవరు అంటే చెప్పండి? అబ్రహాము కొడుకు ఇస్సాకు అయితే, ఇస్సాకు కొడుకు యాకోబు అయితే, ఈ యాకోబుకు 12 మంది ఉంటే ఆ 12 మందిలో 4వ వాడే చెప్పండి యూదా. ఎందుకు ఇదంతా చెప్తున్నారు? యూదా చెప్పడానికి ఇంత సోదెందుకు బ్రదరా అంటారా? త్వరగా చదువుకుంటూ వెళ్తే అర్థమయ్యేది కాదు బైబిల్. ఆగుతూ మీరు గరుడా బస్సులు మర్చిపోవాలి. బైబిల్ చదివేటప్పుడు పల్లె వెలుగులాగా ఆపుకుంటూ వెళ్ళాలి. 5 బ్రదర్ ఉండేవాడు బైబిల్ రీడింగ్లో. వాడు రోజు ఫాస్ట్గా బైబిల్ చదివాడు. ఎలా అంటే నాన్ స్టాప్ బస్సులు ఉంటే చూసారా? గుంటూరు విజయవాడ మధ్య నీకు ఎక్కడ ఆకుండా చేయించిన ఆకుండా నాకు ఇంకా నేను దిగిపోతాను ఆకుండా సర్వం కొట్టుకుంటూ వెళ్ళిపోతాను చూసారా? అలాంటి నాన్ స్టాప్ బస్సులు లాగా అది చదువుతున్నాడు. నేను అడిగాను, రైట్ అలా చదివితే నీకేమర్థం అవుతుందిరా? ఎలాగో తెలిసిందే కదా నాది కాండం. సో అందుకే ఫాస్ట్గా చదివిస్తున్నా అన్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజుల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు చదువుతున్నాడు. ఈ రాజుల గ్రంథాలు అంత పట్టాన్ని అర్థమయ్యేది కావు. ఒక దగ్గర ఒక వచనం ఒక రాజు పేరు ఉంటుంది, నెక్స్ట్ వచనంలో వేరే రాజు పేరు ఉంటుంది. కొన్ని పేర్లు పదాలు తిరగని పదాలు ఉంటాయి, పెదాలు కూడా తిరగని పదాలు ఉంటాయి. అరబ్నహరాయు అంటారు, లేదా సంబలుడు అంటారు, లేదా సన్హరింపు అంటారు. ఈ పదాలు ఏంటి? అవి తిరగవు కదా. అవి కూడా ఏం రాజు చెప్తారు ఏమన్నా ఫాస్ట్ అని చదువుతుంది. నేను అడిగాను, టైరో ఆది కాండము లేదా మత్తయి సువార్త ఇవ్వండి అన్ని తెలిసినవి కాబట్టి ఫాస్ట్ చదివానంటే ఓకే, నేను అంగీకరించా. నీకు రాజుల గ్రంథం ఏమర్థం అని చెప్పంటే వాడు ఏమన్నా చెప్పినా ఇది ఎలాగో అర్థం కాదు కదా, అందుకే ఫాస్ట్గా అవుతున్నాను. మనకు వచ్చిన గొడవ ఏంటంటే అర్థమైనా ఫాస్ట్గా అవుతాం చెప్పండి, అర్థం కాకపోయినా వద్దు. బైబిల్లో ఉన్న వాల్యూస్ అన్ని మనకు అలా ఎక్కిపోవాలంటే బాగా చదవాలి. ఈరోజు మళ్ళా అడుగుతున్నాను చెప్పండి, ఏ వచనాలు ఓపెన్ చేసి గట్టిగా చెప్పండి. ఏంటి విమేనే మాట్లాడుతున్నారు బ్రదర్స్? కమ్ ఆన్ స్పీక్ అప్. ఏ వచనాన్ని ఓపెన్ చేసి చెప్పండి? యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. అందులో మనం కాన్సన్ట్రేట్ చేసిన టైం వర్డింగ్ ఏంటి చెప్పండి? యూదా. ఈ యూదా ఎవరంటే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు 4. ఇక్కడ నేను ఆగుతున్నా, ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. యాక్చువల్గా అయితే పాత నిబంధన ప్రకారంగా మాట్లాడితే ఆశీర్వాదం జ్యేష్ఠుడికి రావాలా, కనిష్ఠుడికి రావాలా, మధ్యలో వాడికి రావాలా? ఇప్పుడు యాకోబుకున్న జ్యేష్ఠుడు ఎవరు? రూబేను కదా. అంటే యేసు ప్రభువు వారు వస్తే ఏ గోత్రం సింహంగా రావాలని చెప్పనా? రూబేను గోత్రం సింహం. అంత మాట అంటారండి బ్రదర్ అనకండి. ఎందుకంటే నేను అడుగుతున్నా, యేసు ప్రభు వారు సత్తెన్నపల్లిలో పుడితే రక్షించలేడా? బెత్లెహేంలో పుడితే రక్షిస్తారా? పోనీ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పుడితే రక్షించలేడా? శక్తి గోత్రంలో ఉందా, ఆయన రక్తంలో ఉందా? శక్తి ప్రాంతంలో ఉందా, ఆయన నామంలో ఉందా? మరి ఆయన నామంలోనే శక్తి ఉన్నప్పుడు, ఆయన గోత్రంలో కాకుండా ఆయన రక్తంలో శక్తి ఉన్నప్పుడు ఆయన ఎక్కడ పుడితే అంటే రూబేన్లో పుడితే ఏంటి, షిమ్యోన్లో పుడితే ఏంటి, లేవీలో పుడితే ఏంటి? ఇంకా గట్టిగా మాట్లాడాలంటే యేసు ప్రభువు లేవీ గోత్రంలో పుడితే కరెక్ట్ సింక్ అయ్యేది. ఎందుకు? ఈ లేవీయులు యాజకులు, యేసు ప్రభువారు ప్రధాన యాజకుడు. లేవీయులు పాలెమును పరిశుద్ధపరచువారు, యేసు ప్రభువారు ప్రపంచాన్ని పరిశుద్ధపరచువారు. లేవీయులు అందరూ బలి నర్పించేవారు, యేసు ప్రభువారు తనకు తానుగా బలి అవ్వడానికి వచ్చినవారు కదా. సో లేవీ గోత్రానికి కూడా కాదని ఏ గోత్రానికి వెళ్ళాడు యేసు ప్రభువారు? యూదా గోత్రానికి వెళ్ళాడు. సో ఈరోజు జాగ్రత్తగా గమనిస్తున్నారా? చాలా మంది అడుగుతుంటారు కదా,
నేను ఎంత భక్తిగా ఉన్నా ఎందుకన్నా నా జీవితంలో సక్సెస్ లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఎందుకు మార్పు లేదు, నేను ఎంత ఉపవాసాలు ఉన్నా నా జీవితంలో కార్యాలు ఎందుకు జరగట్లేదు, మా ఇంట్లో ఎందుకు చేంజెస్ లేవు, నా లైఫ్లో స్పిరిచువాలిటీ ఎందుకు లేదని చాలామంది అడుగుతుంటారు కదా. ఒకవేళ అదే ప్రశ్న మీకుంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయకుండా సైడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటో చూద్దాం. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తుంటే, యాకోబుకి జ్యేష్ఠుడు రూబేన్ అయితే రూబేన్ దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడు చెప్పండి? సైడ్ చేశాడు. తర్వాత ఉన్నవాడు షిమ్యోన్ అయితే వాడిని దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడు చెప్పండి? అక్కడికి వెళ్ళిపో అన్నాడు. తర్వాత ఉన్నవాడు లేవి అయితే లేవిని దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడు చెప్పండి? సైడ్ చేశాడు. ఎందుకు వారిని సైడ్ చేశాడు? ఎందుకు వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, నేను మనం చెప్తున్నా, పాత నిబంధన ప్రకారంగా జ్యేష్ఠునికే అది శాపము కానీ అది ఆశీర్వాదం కానీ ఎవరికి రావాలి చెప్పనా? జ్యేష్ఠుడికి. ఎలా చెప్తారంటే 2 ఉదాహరణలు ముందు ఉంచుతారు. ఒకటి, యాకోబు ఏసావే గనుక నీతిగా బ్రతికిన వాడే అయితే యాకోబు ఆశీర్వదించబడేవాడా చెప్పండి. అండ్ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఐగుప్తు దేశం నుండి మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు బయటకు వచ్చే ముందు రోజు దేవుడు ప్రజలందరికీ ముందుగా చెప్పిన మాట, ప్రతి గుమ్మం మీద నాకు రక్తం కనబడాలి అంటాడు. ఆ రక్తం ఏ ఇంటిలో అయితే కనబడదో, ఏ గుమ్మం మీద అయితే కనబడదో, ఆ గుమ్మంలో ఉన్న వాళ్ళలో ఒకటి ప్రాణం ఎగిరిపోద్ది అన్నది. ఎవడి ప్రాణం? పెద్దోడిదా చిన్నోడిదా? అంటే ఆశీర్వాదము కానీ శాపము కానీ ఎవరికి రావాలి? వస్తే పెద్దోడికి రావాలి. అంటే యేసు ప్రభువు వారు వస్తే యాకోబు నుండి వచ్చిన జ్యేష్ఠ కుమారుడైన చెప్పండి రూబేను గోత్రపు సింహముగా, రూబేను రాజుగా పిలువబడాల్సిన ప్రభువు రూబేను పక్కకు నెట్టేశాడు, షిమ్యోని పక్కకు నెట్టేశాడు, లేవిని పిలిచి మరి పక్కకి వెళ్ళిపోమని చెప్పాడు. ఆ తర్వాత ఈ దావీదు కుమారుడు యూదాను దాటి వెళ్ళలేకపోయాడు. ఏం జరిగింది కాబట్టి రూబేను దేవుడు సైడ్ చేస్తాడో మనకు తెలిస్తే, ఏం జరుగుతుంది కాబట్టి దేవుడు మనల్ని సైడ్ చేస్తాడో మనకు అర్థమవుతుంది. ఏం జరిగింది కాబట్టి షిమ్యోను లేవిలను దేవుడు పక్కకు పెట్టాడో మనకు అర్థమైంది ఈ మధ్యాహ్న కాలం. ఏం జరుగుతుంది కాబట్టి మన జీవితాలలో దేవుడు మనల్ని పక్కకు పెడుతున్నాడో కన్సిడర్ చేయట్లేదో మనకు అర్థమవుతుంది. ఏం జరిగింది కాబట్టి యూదాను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో మనకు తెలిస్తే, ఏం జరిగితే దేవుడు ఈరోజు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడో మనకు తెలుస్తుంది. చర్చికి రావడం చాలా ఈజీ అండి, పాటలు పాడడం చాలా ఈజీ అండి, వాక్యం చెప్పడం కూడా చాలా ఈజీ అండి. కానీ వాక్యానుసారంగా బ్రతకడంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం దాగుంది. వాక్యానుసారంగా బ్రతకడంలో అన్నిటికంటే గొప్ప దీవెన దాగుంది. కాబట్టి ఈరోజు మై డియర్ యంగ్స్టర్స్, మీరు వాక్యం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, ఎంతమంది వాక్యం చెప్పడానికి తయారవుతారో నాకు తెలియదు ఈ వర్తమానం బట్టి, ఎంతమంది పాటలు పాడడానికి తయారవుతారో నాకు తెలియదు ఈ వర్తమానం బట్టి, ఎంతమంది దేవుని సేవలో బాహ్య పరిచర్య చేయడానికి మీరు రెడీ అవుతారు నాకు తెలియదు ఈ వర్తమానం బట్టి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించడానికి తయారవ్వాల్సిందే, ఖచ్చితంగా తయారవ్వాల్సిందే. ఇదంతా మనకు తెలియాలి అంటే దేవుడు రూబేన్ని షిమ్యోని లేవిని దేవుడు ఎందుకు పక్కన పెట్టాడో తెలియాలి. ఇంతకీ వీళ్ళ గొడవ అంతా ఎందుకు అంటే, ఒకసారి ఒక వచనం ఓపెన్ చేసి ఏంటా వచనం చెప్తారా? చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 19 అందులో మనం ఫోకస్ చేసిన వాటికి ఏంటి? యూదా రాజు. కానీ యూదా కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎవరు వారు? రూబేను, షిమ్యోను, లేవి. నేను అడుగుతున్నా, రూబేను దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడా? షిమ్యోను దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడా? లేవిని దేవుడు సెలెక్ట్ చేశాడా సైడ్ చేశాడా? యూత్ మీటింగ్ అన్నారు కాబట్టి నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. ఎవరైనా యూత్ మీటింగ్ పిలిస్తే నేను ఎలా ఫీల్ అవుతానంటే, యూత్ మీటింగ్ పిలిచి అన్న మీ ఇష్టం అన్నా, ఇంకా మీకు అడ్డు అదుపు లేదన్నా చెప్పేటంటే నాకు ఎలా ఫీల్ అవుతుందో చెప్పనా? ఒక మంచి ల్యాంబోర్గిని కాలించి 400 స్పీడ్ని కాలించి దాన్ని బ్రేక్ కట్ చేసేసి నీ ఇష్టం రోడ్డు అంతా మీకు ఎవరేస్తారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రోడ్డు ఎవ్వడు అడ్డురాడు, నీ ఇష్టం ఎట్టంతా పెట్టండి, ఎంత స్పీడ్ అంతా అంత స్పీడ్ అంటే ఎలా నడుపుతారో ఆలోచించుకోండి. అలా ఉంటారు. ఫీల్ అయ్యే వాళ్ళు, మనోభావాలు దెబ్బతినే వాళ్ళు అంటే డైరెక్ట్ లేచి బయటికి వెళ్ళిపోవడం. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బ కొట్టడానికే వచ్చాము. ఖచ్చితంగా దెబ్బలు పడతా, ఖచ్చితంగా డెంటింగ్లన్నీ
టెంట్ పడినప్పుడు సొట్ట పడినప్పుడు శుద్ధి తీసుకోవాల్సిందే, దానికి మళ్ళా సెట్ చేయాల్సిందే. ఈ సెట్ చేయడానికి మనం అందరం ఏం అవ్వాలి అంటే వాక్యాన్ని పరిశీలించాలి. ఏం పరిశీలించాలంటే ఈ ముగ్గురిని దేవుడు ఎందుకు సైడ్ చేశాడో తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినువాడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాడు, వాక్యం అనుసరించే వాడే నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం, దేవుడు వారిని ఎందుకు సైడ్ చేశాడు. ఆదికాండం ఓపెన్ చేయండి, త్వరగా ముందుకెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం, త్వరగా 49వ అధ్యాయం మొదటి 2 వచనములను మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనే, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేది. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ఒక వచనాలు ఓపెన్ చేసినప్పుడు అందులో యూదా మనకు కనబడ్డాడు, కానీ వాళ్ళకంటే ముందున్న ముగ్గురు మనకు మాయమైపోయారు. ఎందుకు మాయమైపోయారంటే ఈ వచనం దాని సారాంశాన్ని చెబుతుంది. ఏం జరుగుతుంది సందర్భ పరిచయం అంటే, యాకోబు చివరి కాలంలో ఉన్నప్పుడు తన 12 మంది కుమారులను అలా పిలిచి లైన్గా నిలబడన్నారా, మీ అందరితో నేను మాట్లాడాలి అన్నాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం అందరూ లైన్గా నిలబడుతూ ఒక్కొక్కడి పేరు ప్రస్తావించి లైన్గా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా రూబేనుతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలం, నా ఔన్నత్యాతిశయము, నా బలాతిశయము నీవే అన్నాడు. చెప్పరా, ఒకవేళ ఎవరైనా యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు వాళ్ళ ఫ్రెండే యాకోబు దగ్గరికి వచ్చి, యాకోబు నీ పెద్దోడు ఉన్నాడు కదా, వాడి గురించి 2 ముక్కలు చెప్పినట్టే, 2 ముక్కలు అయితే 4 ముక్కలు చెప్తా విను అని చెప్తాను. ఏం చెప్తున్నాడు చెప్పినా, రూబేనా వాడి గురించి కానీ వాడికి, వాడు నా పెద్దోడు, వాడు నా శక్తి, వాడు నా బలం యొక్క ప్రథమ ఫలం, వాడు నా ఔన్నత్యాతిశయము, వాడు నా బలాతిశయం అని ఎలివేషన్ మీద ఎలివేషన్ అలా మేడలు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నేను అడుగుతున్నా, ఎన్ని ఎలివేషన్లు పొందిన దేవుడు సెలెక్ట్ చేశాడా, సైడ్ చేశాడా? నీకున్న గొప్ప కాదు కావాల్సింది, నీకున్న గొప్పగా చెప్తున్నా, ప్రపంచం నీ గురించి ఏం మాట్లాడుతుందో కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు ఏమనుకుంటున్నాడో కావాలి. నువ్వు బాగా మాట్లాడు, ఎవరికి కావాలి? నువ్వు బాగా అంతగతి, ఎవరికి కావాలి? నువ్వు బాగా వాక్యం చెప్తావు, ఎవరికి కావాలి? నువ్వు బాగా వాక్యం చెప్తావు, వాక్యం చదువుతావు, ఎవరికి కావాలి? ప్రపంచము నీ గురించి ఇస్తున్న ఎలివేషన్ దేవుడి సెలక్షన్ ప్రాసెస్ లో నేను నిలబెట్టలేవు. గమనించు, ఎలా తండ్రి మాట్లాడుతున్నాడు, వాడు నా శక్తి, వాడు నా బలము, వాడు నా బలం యొక్క ప్రథమ ఫలము, నా ఉన్నత్యాతిశయము, నా బలాతిశయము. జనము చప్పట్లు కొడుతున్నారు కదా అని దేవుడి కృపలో ఉన్నావు అని భ్రమలో ఉంటే బయటకు వచ్చాయి. జనం నోట్లో నానిపోతున్నావు కాబట్టి నా పరిచయం గొప్పదని భ్రమలో ఉంటే బయటకు వచ్చాయి. నువ్వు ఉండాల్సింది జనం నోటిలో నానిపోయే పేరుగా కాదు, దేవుని తలంపులో నానిపోయే పేరుగా నీ జీవితం ఉండాలి. అలా లేకపోతే దేవుడి సెలక్షన్ ప్రాసెస్ లో ఉండవు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలం, నా ఔన్నత్యాతిశయము, బలాతిశయం నీవే. నీళ్ళ వలె, ఎందుకు దేవుడు వాడిని సైడ్ చేసి పడేసాడు చెప్తున్నాడు, నీళ్ళ వలె చంచలుడిపై నీవు అతిశయము పొందవు. ఏం చేశాడు చెప్పనా, నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు. దీని గురించి మరణించాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. రూబేను చేసిన పాపం చెప్పరా, రూబేను తన జ్యేష్ఠత్వ హక్కును ఏసావు అమ్ముకున్నట్టు అమ్ముకున్నాడా? అయినా దేవుడు ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, రూబేనులో ఉన్న భయంకరమైన కాముకత్వమే. ఈరోజు యవ్వనస్తుల్లో చాలా మంది దేవుని కృపకు దూరం అవడానికి గల ప్రధానమైన కారణం, అమ్మాయిలైనా సరే మీతో కూడా మాట్లాడుతున్నా, అబ్బాయిలైనా సరే మీతో కూడా మాట్లాడుతున్నా, కాముకత్వానికి జెండర్తో పని లేదు, అపవాదికి జెండర్తో పని లేదు. అపవాదము పాపంలో అమ్మాయిలు కదా వదిలిపెడదాం అనుకోరు. అపవాది మన ప్రభుత్వాధికారులాగా మీ మీద ప్రత్యేక రాయితీలు పెట్టాడు. గమనించాలి. మధ్యకాలంలో బస్సు ఎక్కదామంటే భయమిస్తుంది. మా ప్లేస్లో కూడా మీరే తీసుకుంటున్నారు అందరూ. అదే స్త్రీ శక్తి, ఏ మహిళా శక్తి వచ్చిందంట. తెలంగాణలో మా పరిస్థితి అదే, పోలీ ఆంధ్రాలో ఎక్కువ అంటే ఆంధ్రాలో కూడా మమ్మల్ని ఎక్కడ ఇట్లా ట్రైన్లు పెట్టుకుని ఏలాడుకుని వెళ్తున్నాం. మా జీవితాలన్నీ నిజంగా చెప్పాలంటే ఒక్క బతుకులు అయిపోయిన మనిషి నన్ను ఈ మత వాళ్ళంటే. అలా ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రభుత్వాలకైనా మీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందేమో, ప్రభుత్వానికైనా మీ మీద రాయితీలు ఉంటాయేమో, ప్రభుత్వాలకైనా మీ మీద స్పెషల్ ఎఫెక్ట్స్ తో స్పెషల్ జోన్లు ఉంటాయేమో, కానీ అపవాది పడేయాలనుకుంటే అమ్మాయినైనా పడేస్తాడు, చెప్పండి, అబ్బాయినైనా పడేస్తాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఒక మాట మనం చూసాం యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 19వ వచనంలో. అందులో యూదా గోత్రం లేదా యూదుల రాసులు ఉంది. యూదా ఏంటి, అతను జ్యేష్ఠుడు కాదు కదా, అతని కంటే ముందు 3 ఉన్నారు కదా, మరి వాళ్ళని దాటెందుకు దేవుడు వచ్చాడు అంటే, వాళ్ళలో మొదటోడు చేసినప్పుడు దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. ఏమంటా,
ఈ మొదటోడట తన తండ్రి మంచం మీదకి ఎక్కాడట, చెయ్యకూడని కాముకత్వపు పనులు చేశాడంట. ఈ రోజు ఏమనిస్తుందో సూటిగా నేను మాట్లాడుతున్నా. ఎవరు చూడట్లేదు కదా అని విచ్చలవిడితనంగా ఫోన్లు పట్టుకొని ఇష్టానుసారంగా చూడకూడని దృశ్యాలు చూస్తూ చేయకూడని పనులు చేస్తారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తూ కాముకత్వంలో మీలో ఎవరైనా ఉంటే గమనించండి, దేవుడు సెలెక్ట్ చేస్తాడా సైడ్ చేస్తాడా చెప్పాలి. ఉబేర్ చేసిందండి. మరలా కన్ఫర్మేషన్ ఇస్తున్నా, మరలా క్లారిటీ ఇస్తున్నా, లైంగిక పరమైన ఆలోచన తప్పు కాదు, అది దేవుడు పెట్టిన పవిత్రమైన ఆలోచన. లైంగిక పరమైన ఆలోచన తప్పు కాదు, అది దేవుడు పెట్టిన పవిత్రమైన ఆలోచన. కానీ ఆ లైంగిక పరమైన ఆలోచనకు బౌండరీ దాటితే దేవుడు అన్న మాట చెప్పడం వ్యభిచారం అన్నాడు. ఆ లైంగిక పరమైన ఆలోచనకు బౌండరీ దాటితే దేవుడు ఏమైనా చెప్పడం జాగ్రత్త అన్నాడు. ఆ లైంగిక పరమైన ఆలోచన బౌండరీ దాటితే దేవుడు ఏమైనా చెప్పడం కామతత్వం అన్నాడు. లైంగిక పరమైన ఆలోచన నీకు ఉన్నంత వరకు తప్పేం కాదు, కానీ ఆ లైంగిక పరమైన ఆలోచన ఎప్పుడైతే బౌండరీ దాటిందో అది కామతత్వంగా రూపాన్ని మార్చుకుంటుంది. ఆ కామతత్వం నీలో ఉంటే గమనించను, చదువుకున్న నీకు జాబులు రావు. నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వు ఎదగో, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించను గాక చెప్పాలి, ఆలకించను. రోజు కాలంలో చాలా మంది ఎవరిస్తున్నారు ఫోన్లు చేసి ఇచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పడం అన్న చూడకూడదు తెలుసు, చూస్తున్నా, చూసిన తర్వాత పాపం చేస్తున్నాం, చేసిన తర్వాత మోకరిస్తున్నాం. ప్రభు ఇదే లాస్ట్ టైం ప్రభు ఇక పాపం చెయ్యని ప్రభు అని మాటిస్తున్నాం. ఆ రోజు మళ్ళీ హ్యాపీగా నిద్రలో వెళ్తున్నా, మళ్ళా నుంచి లేచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరితనంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడకూడదు చూస్తున్నా, చేయకూడదు చేస్తున్నా, మళ్ళీ చేయలేని ప్రార్థన చేస్తున్నా. నా కోసం ప్రార్థన చేయాలన్నా నా చాలా ఫోన్స్ చేసి మరి ప్రార్థన నేర్చుకుంటా ఉన్నా. ఈరోజు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటున్నావు? సంఘంలో అందరూ కేరళే సంఘంలో అందరూ మదర్ తెరిస్తారే, సంఘాల్లో ఉన్న దాని గురించి కాదు. నీ ఒంటరితనంలో నీ జీవితం గురించి నేను అడుగుతున్నా, నీ ఒంటరితనంలో నీ జీవితం గురించి నేను ప్రశ్నిస్తున్నా. ఈజ్ దట్ వెరీ కరెక్ట్? దాంట్లో క్వాలిటీ ఉందా? దేవుడు మెచ్చే జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఫోన్లు వాడుతున్నాయి కదా. ఈ ఫోన్లో ఏం చాటింగ్ చేస్తున్నాం? ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, కొంత చూడండి ఇన్స్టాగ్రామ్ ఒక లాక్, వాట్సాప్ ఒక లాక్, ఫేస్బుక్ ఒక లాక్, చాట్స్కి మళ్ళీ లాక్, దానికి మళ్ళీ ఫేస్ లాక్. నేను ఎందుకు పెట్టుకుంటున్నావు? ఏదో తప్పు చేస్తున్నావు అనే విషయం నీకు అర్థమవుతుంది కాబట్టి మీ లాక్లు పెట్టుకుంటున్నావు. ఒక రోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి ఒక ఆయన ఏసీలో కూర్చొని చెమటలు కక్కేస్తుంటే పక్కన ఉన్నవాడు అడిగాడట, ఏం రా బావా ఎందుకు ఇలా చెమటలు కక్కేస్తుంది, ఏమైందిరా అంటే వాడు చెప్తున్న మాట చెప్పనా, ఏం లేదు బావా, ఇంటికి వెళ్తే మా భార్య నా ఫోన్ పాస్వర్డ్ అడుగుతుందిరా, అందుకే భయం అవుతుందిరా అన్నాడు. అరే ఫోన్ పాస్వర్డ్ అడిగితే నీకెందుకు రా భయం అంటే, వీడికి ఇంట్లో ఏమో భార్య ప్రపంచం, ఫోన్లో ఏమో చెప్పండి ఇంకో ప్రపంచం. ఎంతమంది లేరు చెప్పండి. నేను అడుగుతున్నా ఏమనిస్తున్నారా? మీ ఫోన్ని మీరు సరిగ్గా వాడకుండా ఇష్టానుసారంగా వాడుతూ చూడకూడని దృశ్యాలు చూస్తూ ఇలాంటి విచ్చలవిడితనమైన కాముకత్వపు ఆలోచనలు మీలో ఉంటే రాసి పెట్టుకొని మీరు తెల్ల బట్టలు వేసుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా, ముసుగులు వేసుకోకపోయినా, ఉపవాసం ఉన్నా, కన్నీరు కార్చిన, దేవుని పాదాలు పట్టుకున్న ఈ పాపాన్ని నువ్వు వదలకుండా దేవుణ్ణి అడిగిన నీ ప్రార్థన దేవుని చెవులకు వినపడతాడు. ప్రభువాలను కనికరించాడు, పక్కగెలుపో అంటాడు. ప్రభువాలను సరించండి, పక్కగెలు అని అంటాడు. కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. ఏ పాపం చేసినందుకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకొనకపోయినా రూపేని పక్కకు గెంటేశాడో అదే పాపం ఈరోజు నువ్వు చేస్తా ఉంటే దేవుడు అతను సెలెక్ట్ చేయని దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తాడా? చేయడు. అవునండి, ఎవరొస్తులు ఈ మధ్య కాలంలో 2 GB డేటా వస్తూ ఉంటే రాత్రి వరకు కాపాడుకుంటున్నారు దాన్ని, డేటా రాత్రి వరకు కాపాడుకొని అందరూ పడుకున్న తర్వాత రూమ్లో చిన్నగా పర్సనల్ రూమ్లో వెళ్ళిపోయి తలుపు వేసేసి మంచం మీద పడుకొని దుప్పటి వేసేసుకొని ముసి వేసేసుకొని అప్పుడు ఓపెన్ చేస్తారు ఫోన్. ఒక చిన్న స్క్రీన్ ఓపెన్ అవుతుంది, లైట్ వెలిగిపోతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు ఏమంటే ఫోన్ కింద చిన్న హోల్ ఉంటుంది, దానికి మెమరీ కదండి, దాని ఇయర్ ఫోన్ గుచ్చేస్తాం. ఆ ఇయర్ ఫోన్ గుచ్చేసి మనం ఏం చేస్తాం, పైన చాలా లాగుతాం, లెఫ్ట్ నుంచి రైట్ అలా, రైట్ నుంచి లెఫ్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటాం. మనకి కళ్ళు డ్యామేజ్ అవ్వకూడదు కదా, చేసే పాపాల్లో కూడా డిస్కౌంట్. ఆ తర్వాత VPN అనేది ఆన్ చేస్తున్నారంట. ఆ VPN ఆన్ చేసిన తర్వాత ఇక సర్ఫింగ్ స్టార్ట్ చేస్తున్న ప్రపంచ విహంగ వీక్షణ. ఆ VPN ఆన్ చేసి ఇష్టానుసారంగా చూడకూడని సైట్లన్నింటిలో వెళ్ళిపోయి అలా ఇయర్ ఫోన్స్ 2 చెవులకు పెడతాడు. మళ్ళీ బయట నుంచి ఎవరైనా పిలిస్తే వినపడాలి కదా, ఒక చెవికే పెడతాడు. ఒక చెవేమో బయట నుంచి ఎవరైనా పిలిస్తే వినపడడానికి, ఒక చెవేమో లోపల ఉన్న ఆ దృశ్యాలన్నీ వినడానికి. ఈ పనికి మాల పనులన్నీ చేసి నెక్స్ట్ డే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే కాలు తిరగకూడతాడు దేవుడు.
నీ కాపరి. రాత్రంతా పోర్నోగ్రఫీ చూడడానిక దేవుడు నీ కాపరి? లేదా ఇష్టానుసారంగా లేనిపోని దృశ్యాలు చూడడానిక దేవుడు నీ కాపరి? ఎందుకు నీకు లేని కలగవచ్చు? ఎందుకు నీకు లేని కలగకూడదు? పాపం చేయడానిక, పాపంలో విస్తరించడానిక, పాపంలో ఆనందించడానిక ఎందుకు దేవుడు నీకు తన కాపులో ఉంచాలి? సూటిగా అడుగుతున్నా. ఈ రోజు చాలా మంది యవనస్తులను పడేస్తున్న పాపం, కాముకత్వం అది ఒకవేళ నీలో ఉంటే గమనించండి మై డియర్ ఫ్రెండ్. ఈ రోజు అదే పాపం బలహీనంగా మార్చేస్తా ఉంటే, అదే పాపం నీలో ఉంటే నీ ప్రార్థన ఏది కూడా మనవితులు ఏ ప్రార్థన కూడా ఫలించదు. నీ లైఫ్ అస్సలు ముందుకెళ్ళదు. దేవుని సెలక్షన్ ప్రాసెస్లో ఉండనగాక ఉంటా. రూబేను గోత్రం సింహంగా పిలువబడాల్సిన యేసుప్రభు వారు రూబేను గోత్రం నుంచి ఎందుకు యేసుప్రభు వారు క్విట్ అయిపోయాడంటే దానికి కారణం విచ్చలవిడితనం, కాముకత్వం. లేదండి నేను అలా చేయనండి, నాకు నమ్మకం ఉందంటే ఒకవేళ మీరు అంటే ఒక సూటి అయిన సవాల్ మేము ఉంచమంటారా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే సూటి అయిన సవాల్ మేము ఉంచమంటారా? అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, జియో కానీ ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ కానీ ఏదో వాడుతూ ఉంటాం కదా. మీరు ఎంతమంది మీ జియో ఆఫీస్కి వెళ్ళి, లేదా ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి, లేదా వొడాఫోన్ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఎవరో నలుగురు నుంచి ఒక ఆయన వచ్చాడు, మా సంఘానికి వచ్చి మా మీద రంకెలేసి మాట్లాడాడు, మాకే సవాల్ చేసేవాడు, అతను ఏమన్నాడు చెప్పనా? మీ ఆఫీస్లోకి వెళ్ళండి, మీరు ఫోన్ సిమ్ తీసుకున్నప్పటి నుంచి నేటి వరకు ఏ టైంలో యూట్యూబ్లో ఏం వెతికారు, గూగుల్ క్రోమ్లో ఏం వెతికారు, ఇవన్నీ ప్రింట్అవుట్ తీసి ఒక కాపీ మా పాస్టర్ గారికి ఇమ్మన్నాడు, ఇంకో కాపీ మా అమ్మ నాన్నకి ఇమ్మన్నాడు. నాకు ఆ ధైర్యం ఉంది. సో 2 కాపీలు నాకు ప్రింట్అవుట్, నా గూగుల్ క్రోమ్ హిస్టరీ ఏ టైంలో నేను ఏం వెతికాను, నా యూట్యూబ్ హిస్టరీ నేను ఏ టైంలో నేను ఏం వెతికాను, ఏ టైంలో నేను ఏం చూశాను, ఈ హిస్టరీ అంతా 2 కాపీలు నాకు ఇవ్వండి అయ్యా. ఒక కాపీ నా పాస్టర్ గారికి ఇస్తా, ఇంకో కాపీ నా తల్లిదండ్రులకు ఇస్తాను. దమ్మున్న యవనస్తులు ఉంటే సూటిగా సవాల్ చేస్తున్నా, ఇవ్వగలవా ఈ శనివారం మీ పాస్టర్ గారికి నీ గూగుల్ క్రోమ్ హిస్టరీ? ఇవ్వగలవా ఈ రోజు సాయంత్రం మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి మీ హిస్టరీ? మీరు వచ్చే మా తల్లిదండ్రులు మాటలు మీరు చెప్పేలాగా మా పిల్లలు లేరండి, మా అమ్మాయి బంగారు కొండండి అని మీరు అంటారు, మా అబ్బాయి బంగారు కొండండి మీరు అంటారు. అవును, తప్పలేదు. మీ అమ్మాయిని మీరు పోవడంలో, మీ అబ్బాయిని మీరు పోవడంలో తప్పేంటి? కాకి గడ్డ కాకి పిల్ల చెప్పండి. ఎవరికి తెలుసు బంగారు కొండను అనుకుంటున్నాను? తెలియదు. మీ అబ్బాయి బంగారు కొండను మీరు అనుకుంటున్నారేమో, మేబీ అనుకుండా ఉండొచ్చు. మీ అబ్బాయి బంగారు కొండను మీరు అనుకుంటున్నారేమో, మేబీ అనుకుండా ఉండొచ్చు. ఎందుకు మాట చెప్తుంటే మీ అమ్మాయిలు చెడ్డవారని చెప్పడం నా ఉద్దేశం కాదు, మీ అబ్బాయిలు చెడ్డవారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ మంచివారిగా ఉండనిచ్చే ట్రెండ్ అయితే ఈ ట్రెండ్ కాదు. ఇక్కడ ఈ చిన్న పిల్లలు కనపడుతున్నారు చూసారా, వీళ్ళకు బూతులు రావాలంటే మీరు ఒప్పుకుంటారా? నమ్ముతారా? మీకు తెలియని కొత్త బూతులు వీళ్ళకి తెలుసు. ఎవరైనా స్కూల్కి సీక్రెట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఈ చెవుల్లో నుంచి రక్తాలు దారులుగా కారణం అడిగాను. ఇంకో విషయం చెప్పిన, ఎందుకు మీ పిల్లల విషయంలో జాగ్రత్త పడుకుంటున్నాను అంటే, ఈ కాముకత్వం అనేది చాలా 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 డేంజర్. చేస్తత్వ హక్కును అమ్ముకొనకపోయినప్పటికీ రూబేన్ని పక్కకు నెట్టేసిన పాపం ఏంటంటే కాముకత్వం. అది ఈ రోజు నీ పాప జీవితంలో ఉంటే నీ పాప జీవితం భవిష్యత్తుతో నాశనం, మీ బాబు జీవితంలో ఉంటే మీ బాబు యొక్క భవిష్యత్తు నాశనం. అది జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలానే మీ పిల్లలు చెడ్డవారు నేను చెప్పట్లేదు, కానీ అలానే మీ పిల్లలు మంచివారి ఉండనిచ్చే ట్రెండ్ అయితే ఇది అల్గొండలో మా ఇంటి వెనకాల ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ప్రైమరీ స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, 5th క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది. 5th క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ 5th క్లాస్ వరకు మాత్రమే ఉండే ఆ స్కూల్లో 3వ తరగతి చదివే ఒక బుడ్డోడు ఉన్నాడు, వాడికి ఒక లవర్ ఉంది. ఎస్, 3rd క్లాస్ చదువుతున్నాడు వాడు. వాడికి లవర్ స్పెల్లింగ్ వచ్చో లేదో నాకు తెలియదు, లవర్ అంటే ఏంటో తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాడికి ఒక లవర్ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ట్రెండ్ అలా మారిపోయింది. చిన్నపిల్లలకు కూడా పాపాలు తెలుస్తున్నాయి, చిన్నపిల్లలకు కూడా కామకత్వం పరిచయం అవుతుంది, చిన్నపిల్లలకు కూడా ఇవన్నీ అలవాటు అవుతున్నాయి. కారణం ఏంటంటారా? మీరు ఫోన్లు ఇవ్వడం దానికి కారణం. తల్లిదండ్రులకు మేము స్టైల్ ఎక్కువైంది. తల్లిదండ్రులు ఈ రోజు ఎవరైతే పిల్లలకి అన్నం తినడానికి ప్రతి దానికి ఫోన్లు ఇస్తున్నారో సిగ్గుపడండి. తల్లిదండ్రులు ఓపెన్ చెప్తున్నా, సిగ్గుపడండి. స్టైల్ ఎక్కువైనా మీరే ఎంత అలవాటు చేశారు. ఎవరంటే ఫోన్లు ఇవ్వద్దండి, ఏమంటారు చెప్పరా, ఊడిపడ్డాడు మీ ఓడని ఆకాశం నుండి వీళ్ళంటారు ఏమో తల్లిదండ్రులు, వాడికి ఫోన్ లేకపోతే తినరన్నా. మరి నువ్వు ఎట్లా తిన్నావు చిన్నప్పుడు? మీ అమ్మ ఎట్లా తినింది? మీ నాన్నమ్మ ఎట్లా తినింది? వాళ్ళకి ఏం ఫోన్లు ఉన్నాయి? కూర్చోబెట్టి 4 తగిలిస్తే ఎవడైనా మాటింటాడు. గారవం చేయొద్దని చెప్పట్ల, గారవం మితిమీరొద్దని చెప్తున్నా, గారవం వద్దని చెప్పట్ల, గారవం పాడు చేయొద్దంటున్నా, గారవం వద్దు అని చెప్పట్ల, పాడు చేసేంత గారవం మీ పిల్లల పట్ల మీరు వ్యక్తపరచొద్దు అని చెప్తున్నా. ఫోన్ ఇవ్వద్దా? ఇవ్వండి, కానీ ఎంతవరకు ఇవ్వాలో, ఎప్పటి వరకు ఇవ్వాలో, ఎంత ఉండాలో, ఎంత ఉండకూడదో అది తెలియాలి మీకు ఖచ్చితంగా. ఏదైనా లిమిట్ దాటితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎనీథింగ్ దట్ ఈస్ టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ ఫర్
ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీవన్ అండి, ఏదైనా సరే ఏది టూ మచ్గా ఉండకూడదు. సీరియస్గా అడుగుతున్నాండి, తల్లిదండ్రులు కదా మీ పిల్లల్ని పాడు చేస్తుంది. వాళ్ళు ఏమన్నా ఆడుకుంటున్నారని మీరు అంటున్నారేమో, ఆడుకునే వాళ్ళ ఆటల్లో ఏం జరుగుతుంది తెలుసా? ఒకరోజు మా చర్చిలో వచ్చిన బాబు ఆడుకుంటాను, నా ఫోన్ ఇచ్చాను, నేనే ఇచ్చాను, నా ఫోన్ ఇచ్చాను, ఇస్తే ఆడుకుంటా ఉన్నాడు. గేమ్స్లో ఉండే ఒక రూల్ ఏంటంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్లోకి వెళ్ళాలంటే వాడు కాయిన్స్ స్పెండ్ చేయాలి, లేదా ఆ కాయిన్స్ వాడికి లేకపోతే ఇంటర్నెట్లో యాడ్ చూడాలి, 30 సెకండ్స్ యాడ్ చూడాలి. వాడు ఒక లెవెల్ ఆడేసాడు, నేను చూస్తున్నాను. ఆ తర్వాత ఇంకో లెవెల్కి దాటి వెళ్ళడానికి వాడి దగ్గర కాయిన్స్ లేవు. కాయిన్స్ లేకపోయేసరికి ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్ కొట్టాడు. కొట్టగానే మీరు నమ్మరండి, చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్లో బట్టలు లేని ఆడపిల్లల బొమ్మలు ఉన్నాయి, యాడ్స్ ప్లే. వెంటనే నేను పక్కన ఉన్నాను కాబట్టి తీసుకొని ఇంకొకసారి ఫోన్ పట్టుకుంటే కాల్ ఇవ్వకూడతాను అని చెప్పేసి పంపిస్తాను. అదే నేను లేకపోతే దాని మీద వాడు క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, దాని నుంచి ఇంకో పేజ్, దాని నుంచి ఇంకో పేజ్, దాని నుంచి ఇంకో పేజ్, దాని నుంచి ఇంకో పేజ్, మొత్తం అలా పేజీలు అన్నీ చూసేసి చిన్నప్పటి నుంచి తెలియని టైంలో ఉండే కాముకత్వానికి అలవాటు పడిపోయి దేవుని అనుగ్రహాన్ని వాడు ఏమైపోతాడు చెప్పండి? దూరం. నేను ఆటలుగా ఉంటాను మీకు ఫోన్ ఇవ్వడం, నేను కాదు ప్రేమ అనుకుంటున్నాను ఫోన్ ఇవ్వడం. మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం. ఆ ప్రేమ అంటే భవిష్యత్తును నాశనం చేయడం కాదు, భవిష్యత్తును చక్కదిద్దడం. ఏ టైంలో ఏమి ఇవ్వాలో తెలుసుకోవడం నిజమైన ప్రేమ. తల్లిదండ్రులే కదా చిన్నపిల్లలకు చాక్లెట్లు అలవాటు చేసేది, కానీ వాడికి ఒకవేళ జలుబు చేస్తే చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఇస్తారా? నేను ఇవ్వచ్చుగా. వాడికి చిన్నప్పుడు చికెన్ అన్నం కానీ మటన్ కానీ హెల్త్కి మంచిది కానీ మటన్ చికెన్ తెచ్చి పెడతారే, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎందుకు పెట్టరు? మరి పెట్టేయచ్చు కదా. కామెర్లు వచ్చినప్పుడు ఎందుకు పెట్టేయచ్చు కదా. ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఎప్పుడు ఇవ్వకూడదో తెలియడం అనేటికంటే ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నాడండి, ఈరోజు ట్రెండ్ అస్సలు బాగాలేదు. మీరు అనుకున్నట్టుగా మీ పిల్లలు లేరు. బంగారు కొండలు నిజంగా తక్కువ అవుతున్నారు, అనకొండలే ఎక్కువ అవుతున్నారు. ఏంటి మా పిల్లలు అనకొండలా అంటే, అనకొండలో లేదు తెలియాలంటే మీరే ఇంటికి వెళ్ళి టెస్టులు పెట్టండి. ఏం టెస్ట్ పెట్టాలంటే మీరు ఏమైనా చదువుకోవాలంటే చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. జాగ్రత్తగా కరోనా టైం వచ్చినప్పుడు అండి, కరోనా టైంలో స్టార్టింగ్ టైంలో మన ప్రభుత్వాధికారులు ఇచ్చిన న్యూస్ ఏంటంటే, న్యూస్ బిల్డర్ ఏంటంటే, ఎవ్వరు భయపడకండి, ప్రతి దగ్గు కరోనా కాదు, ప్రతి జ్వరము కరోనా కాదు, భయపడి మీరు అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏమైనా డౌట్ ఉంటే హాస్పిటల్కి రండి, మేము ఆర్టీపీసీఆర్ సంథింగ్ ఏదో టెస్ట్ చేసేసి మేము కన్ఫర్మ్ చేస్తే అప్పుడు భయపడతారు, ఇప్పుడైతే భయపడకండి అని చెప్పారు. తర్వాత దాని ఉధృతి పెరగడము, టెస్టింగ్ ఇట్లా అయిపోవడము, ఇదంతా జరిగిపోవడంతో మీరు చెప్పిన మాట ఏంటంటే, ఎవ్వరు హాస్పిటల్కి రాకండి, మీ ఇంట్లోనే టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. ఏంటి ఇప్పుడు ఇంట్లో టెస్ట్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలా అంటే చదవక్కర్లేదు, మరి ఏం చేయమంటారు? కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయి 4 అలా తెరవండి అన్నా, తెలిసి చిటికెడు ఉప్పు తీసుకోండి అన్నా, తీసుకొని 4 మీద పెట్టండి అన్నా, పెట్టుకుంటే టేస్ట్ తెలిసిందంటే అమ్మగారు రానంటే. ఎవరు అమ్మగారు? ఒకవేళ టేస్ట్ తెలియలేదనుకోండి, మహాతల్లి ఆగయా తూర్పు తిరిగి దండం పెట్టండి అన్నారు. మీకు ఇంకా డౌట్ ఉంటే, ఈ మధ్యకాలంలో స్నానం చేసి ప్రతి ఒక్కటి సెంట్లు వాడుతున్నాడు కదా, స్నానం చక్కగా చేస్తే సెంట్లతో పడే ఉంటుంది. స్నానం మనం చక్కగా చేయక ఏంటి కేజీలు కొడతనే ఉంటాం. ఆ సెంట్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు, పుష్పం ఒకసారి కొట్టమన్నారు, స్మెల్ తెలిసిందా? అమ్మగారు రానంటే. స్మెల్ తెలియలేదా? అమ్మగారు వచ్చేసినట్టే. ఈ చిన్న టెస్ట్ ఎలా అవుతుందో, మీ పిల్లలు నిజంగా బంగారు కొండలా, నిజంగా అనుకుంటారా తెలియాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ పెట్టండి. ఏం టెస్ట్? ఇంటికి వెళ్ళగానే మీ పిల్లల దగ్గర ఫోన్ ఉంటే ఇంటికి వెళ్ళగానే, రే ఉన్న పలంగా నీ ఫోన్ పాస్వర్డ్ అన్నీ తీసేసి 10 రోజులు నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టే, 10 రోజులు నా పాకెట్లో పెట్టే, ఏ మెసేజ్ వచ్చినా నేనే రిప్లై ఇస్తా ఈ 10 రోజులు, ఏ కాల్ వచ్చినా నేనే రిసీవ్ చేసుకుంటా ఈ 10 రోజులు అని చెప్పండి. అలా చెప్పగానే, మమ్మీ నీకంటే ఎక్కువ ఏంటి మమ్మీ అని చెప్పి మీ పాప ఒకవేళ ఫోన్ ఇచ్చిందనుకోండి, నిజంగా అది బంగారం అండి. అలా కాకుండా 5 minutes స్వామి అనింది అనుకోండి, అది బంగారు కొండ కాదు. ఏ కొండ? ఈ 5 minutes జరిగే తంతేం చెప్పిన లోపలికి వెళ్ళిపోయి వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తారు చూసారు, ఆ హెచ్చరికలు ఇస్తారు ఏమంటారు? అన్ని గ్రూపులకు వెళ్ళిపోయి రానున్న 10 రోజుల్లో సముద్ర ఉపరితలం మీద సొరచేపల ప్రవాహం గట్టిగా ఉండబోతుంది. సో మై డియర్ జాలరులు మీరందరూ కలిసి నా నుండి వాయిస్ మెసేజ్ వస్తే తప్ప ఎవరు కూడా ఎలాంటి రిప్లై ఇవ్వకండి. ఎందుకంటే మనంతా చవటలు కాదు, మా అమ్మ నాన్నలు కూడా కొంచెం బాగా తెలిసిన వాళ్ళే. మొదటి నెంబర్ హెచ్చరిక చేయాలి. అందరూ తాగిపోతారా? గ్యాలరీలోకి వెళ్ళిపోయి వాళ్ళు మాత్రమే చూడాల్సిన కొన్ని ఇమేజెస్ ఉంటాయి. బాబు మీరు చిన్నపిల్లలు కదా, తల్లిదండ్రులు మీకేం తెలుసండి, మీరు చదువుకున్నారా, మీరు ఇంగ్లీష్ మీడియం చేస్తారు అంటే పెద్ద పెద్ద కాలేజీలు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో స్కూల్కి బస్సులో వెళ్ళేవారు, మీరు బస్సు ఎక్కేటప్పుడైనా స్కూల్కి, మరి మీకేం తెలుసు చెప్పండి. వాళ్ళంటే చాలా అప్డేటెడ్ పీపుల్ కాబట్టి వాళ్ళు మాత్రమే చూడాల్సిన కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేస్తారు.
ఏమి ఉంచుతారు చెప్పరా? ఉదయాన్నే పాస్టర్ గారు పంపించే వాగ్దానాలు మాత్రమే గ్యాలరీలో వచ్చి మిగతా సెలెక్ట్ చేసి డిలీట్ కొడతారు. అంతటితో అయిపోతారంటే ఈ డిలీట్ చేసి చెత్త అంతా రీసైకిల్ బిన్ అనేది ఇంకో చెత్త ఉంటుంది, దాంట్లోకి కూడా వెళ్ళి దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసి అప్పుడు ఏమి తెలియని అమ్మాయిలాగా సంతూర్ అడ్వర్టైజ్మెంట్లో ఫోటోలు చూస్తారు మమ్మీ అనుకుంటాం. అలా వచ్చిందనుకోండి, నవ్వులాంటిది కదా, సీరియస్ చెప్తున్నా. అయితే దాన్ని దవడ పగిలిపోవాలి లేదా ఫోన్ పగిలిపోవాలి. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా మీ అమ్మాయి లైఫ్ నాశనం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇవే ఎక్కువవుతున్నాయండి. న్యూడ్ చాట్ అంట, సెక్స్ చాట్ అంట, పార్నోగ్రఫీ అంట, పిచ్చి పిచ్చి వీడియోలు అంట, ఒకరికొకరు బట్టలు లేకుండా ఫోటోలు పెట్టుకోవడం అంట. ఈ చాటింగ్కి డిమాండ్ ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. ఈ చాటింగ్ నేను సీరియస్గా చెప్తున్నానండి, మన కంటికి కనిపించేవారు కంటికి కనిపించినంత మంచివారు కాదు. అలా ఉండనిచ్చే ట్రెండ్ అయితే ఇది కాదు. ఈ అపవాది ఏం చేస్తారంటే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని దేంట్లో ఉంచుతున్నారు చెప్పనా? కాముకత్వం. ఎందుకు దీంట్లో ఉంచుతున్నట్టే దేవునికి నచ్చని పాపాల్లో మొదటి ప్లేస్ దేంట్లో అంటే చెప్పనా? కాముకత్వం. కావాలంటే బైబిల్ అంతా మనం తిరిగేయండి. బైబిల్లో ఉన్న తెగులన్నిటికీ, ముఖ్యంగా పాత నిబంధనలో ఉన్న తెగులన్నిటికీ కారణం ఏంటంటే రెండు పాపాలు. ఒకటి విగ్రహ సంబంధమైన అపవిత్రత, రెండు లైంగిక పరమైన అపవిత్రత. నయా ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగించుకో బిఫోర్ ఇట్ గెట్స్ టూ లేట్. చాటింగ్ మానే, పిచ్చి పిచ్చి చూడడం మానే, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. ఇలాంటి ఆలోచనలు ఉంటే దేవుడు సెలెక్ట్ చేస్తాడు, సైన్ చేస్తాడు. చెప్పండి గట్టిగా. మీరు ఎంతమంది సైడ్ అవ్వాలనుకుంటున్నారు? దేవుడి సైడ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? అలా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, కాముకత్వాన్ని సంపద. నీ ఫోన్ని ఎలా వాడాలో నీకు తెలియాలి. ఫోన్ లాక్ లేకపోయినా ధైర్యంగా ఉండే యాటిట్యూడ్ మనకు రావాలి. ఎవరికైనా ఫోన్ ఇచ్చేంత ధైర్యం నీలో ఉండాలి. తల్లిదండ్రులకు మీకు కూడా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో యాప్స్ బాగా ట్రెండ్ అవుతా ఉన్నాయి కాబట్టి ఇంకో మాట చెప్తున్నాను మీకు కూడా. మీ పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకోండి. అప్పుడప్పుడు వాళ్ళ మీద మీరు కొన్ని అప్పుడప్పుడు చూడండి, ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఫ్లైయింగ్ స్క్వాడ్ సడన్గా తెలియకుండా చెప్పకుండా వచ్చినట్టుగా మీరు కూడా అప్పుడప్పుడు దాడి చేయాల్సిందే పిల్లల మీద. దాడి అంటే కొట్టమనట్లా, తిట్టమనట్లా. ఫోన్ తీసుకొని ఏమేమి యాప్స్ ఉన్నాయో చెక్ చేయండి. విషయం చెప్పిన తల్లిదండ్రులందరికీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఫోన్లో 2 క్యాలిక్యులేటర్ యాప్లు ఉన్నాయంటే డైరెక్ట్గా నిలదీయండి మీ పిల్లలు. ఎందుకంటే ఫోన్లో ఉండేది ఒక్క క్యాలిక్యులేటర్ యాపే. ఇంకోటి ఏం చెప్పనా? సీక్రెట్ ఫోల్డర్ ఉంటుంది. సంథింగ్ ఏమంటారంటే దాన్ని సీక్రెట్ ఫోల్డరేనా 5 సంథింగ్ ఏదో సీక్రెట్ ఫోల్డర్ ఉంటుంది. చూడటానికి క్యాలిక్యులేటర్ యాప్ అని ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్ యాప్లో మనం పాస్వర్డ్ కొడితే లోపల ఒక ఫోల్డర్ ఉంటుంది. అందులో చూడకూడని దృశ్యాలన్నీ దాపెట్టుకొని మీరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏమనుకుంటున్నారు? లవ్. ఈ కొవ్వు పట్టిన వాళ్ళందరూ లవ్లు చేసుకొని, ఈ లవ్ అంటే నిజమైన ట్రూ లవ్ అంటే ఏంటి అంటే, రీసెంట్గా ఒక ఆయన దగ్గర నేను విన్నాను. ట్రూ లవ్ అంటే ఏంటి అంటే రాత్రంతా పడుకోకుండా ఇద్దరు ఫోన్ మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకుంటే చెప్పిన ఒక రోజు నేను విన్నానంటే ఒకరు మాట్లాడుతుంటే, నువ్వే చెప్పాలి, నాదేం లేదు, నువ్వే చెప్పు, నాదే నువ్వే చెప్పు, ఇద్దరు చెప్పులు తీసుకోకుండా చెప్పాడు. ఏం లేనప్పుడు పడుకోవచ్చు కదా, పడుకోరట. మరి ఫోన్ పెట్టానంటే ఫోన్ పెట్టేస్తే ట్రూ లవ్ కాదట. మరి ఏం చేయాలి? ఆ నిద్ర పోయేటప్పుడు ఫోన్ ఆన్లో ఉండాలి, ఈడు నిద్ర పోయేటప్పుడు ఫోన్ ఆన్లో ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు ఆస్వాదించాలంట. అదంట లవ్ అంటే. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నా, రాత్రి ఒకవేళ మీకు కొందరు ఇళ్ళలో ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకు ఒక సపరేట్ రూమ్, పిల్లలకు ఒక సపరేట్ రూమ్ అలా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఎవరు ఉంటే, ఒకవేళ మీ పిల్లలు సపరేట్ రూమ్లో పడుకునే అలవాటు వాళ్ళు ఉంటే, రాత్రి 1 గంటన్నరకి, రాత్రి 2 గంటలకు ఒకసారి మీ పిల్లల ఫోన్కి రింగివ్వండి. ఆ టైంలో ఒకవేళ మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ వేరొకరితో బిజీగా అని వచ్చిందా, ఆ టోన్ ఆగిపోయిలో వాడి డోర్ టక్ 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 రే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగండి. వాడు పొరపాటున ఏమంటే చెప్పిన కస్టమర్ కేర్ అవుతాం మమ్మీ అంటే, ఆ టైంలో కస్టమర్ కేర్ అవుతాం పని ఏంటి రాత్రి 1 గంటలకు? అడగండి, నిలదీయండి. నేను అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. మీ పిల్లలు చెడ్డవారని చెప్పడం నా ఉద్దేశం కాదు, చెడ్డ తరంలో ఉన్న పిల్లలను కాపాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కాముకత్వం ఆడపిల్లల్లో ఉంటే ఆడపిల్లల జీవితం ఏమవుతుందో చెప్పండి, నాశనం. ఈ కాముకత్వం మగపిల్లల్లో ఉంటే మగపిల్లల జీవితం కూడా ఏమవుతుంది చెప్పండి, నాశనం. ఏమైనా చూడండి, చేష్టకు హక్కు అమ్ముకొనని రూబేను అమ్ముకొనకపోయినా దేవుడు ఎందుకు సైడ్ చేశాడంటే చెప్పాలి, ఏముంది కాబట్టి. గట్టిగా అదే కాముకత్వం నీలో నాలో ఉంటే దేవుడు సెలెక్ట్ చేస్తాడు, సైడ్ చేస్తాడు. మళ్ళీ అడుగుతుందా, ఇంతకీ ఏ వచనాన్ని ఓపెన్ చేసి చెప్పండి మనం గట్టిగా. ఓన్లీ సిస్టర్స్ మాట్లాడుతున్నారు. బ్రదర్స్, సిస్టర్స్ కొంచెం మ్యూట్లో ఉండండి.
బ్రదర్స్ మీరు మాట్లాడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము. కరెక్టే, ఎందుకు డల్గా మాట్లాడుతున్నా? కమాన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 19 వచ్చిన అందులో ఏముంది చెప్పండి? ఏ వర్డ్ని మనం ఫోకస్ చేసి అందరం కలిసి చెప్తాం? ఇంతకీ యూదా అయిన వాడు యాకోబుకి 4వ. అంటే ముందున్న ముగ్గురు ఏదో చేయబట్టే కదా దేవుడు వాళ్ళని సెలెక్ట్ చేయండి. అందులో మొదటోడు ఎవరు? రూబేన్. ఈ రూబేన్ ఏం చేశాడు కాబట్టి దేవుడు సైడ్ చేశాడు చెప్పండి? కాముకత్వం. ఈ కాముకత్వం నీలో ఈ రోజు ఉంటే ఖచ్చితంగా దేవుడు సెలెక్ట్ చేస్తాడా? సైడ్ చేస్తాడా? సైడ్ చేసేస్తాడు. ఇప్పుడు సెకండ్గా షిమ్యోను లేవీలు ఏం చేశారో చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. మళ్ళా ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను లేవి అను వారి సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో సొంత తండ్రితో చీకొట్టించుకున్నారు కాబట్టే, సొంత తండ్రితో చీకొట్టించుకున్నారు కాబట్టే దేవుడు షిమ్యోను లేవిని ఏం చేశారు చెప్పండి? ఈరోజు చాలా మంది ఉంటారండి మనలో కూడా క్రిస్టియన్స్. ఓ బయట మంచి పేరు ఈ అమ్మాయ, ఓ గొప్పది ఈ అమ్మాయ, ఈ అబ్బాయ చాలా గొప్పడు బయట మీకు చాలా మంచి పేరు ఉంటుంది. కానీ అమ్మ అదా దాని గురించి ఎందుకు అని అంటారు. అదే నాన్న వాడి గురించి ఎందుకు అని అంటారు. నేను అడుగుతున్న, బయట మీకున్న సాక్ష్యం మీ ఇళ్లలో మీకుందా? బయట ఈజీగా సంపాదించుకునే సాక్ష్యం, ఎందుకంటే వాడి మన గురించి తెలియదు కాబట్టి. బయట ఈజీగా యాక్ట్ చేయొచ్చు కాబట్టి. చూడండి, భార్య భర్తలు ఎవరి దగ్గర యాక్ట్ చేసినా కానీ భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర యాక్ట్ చేయగలరా? ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ యాక్ట్ చేయడం చాలా 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 కష్టం. అందుకే భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు యాక్ట్ చేసుకోవడం కూడా చాలా 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 కష్టం. అదే బయట వాళ్ళ దగ్గర యాక్ట్ చేయడం అంటే బాగా చేస్తారు. ఆ దంపతులు అంటే ఇట్లుండాలి 20 అన్నట్టుగా జీవిస్తారు. లోపలికి వెళ్తే రోజు డబ్ల్యూడబ్ల్యూఏ, రోజు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఏ, ఒక రోజు గరిటల్ సౌండ్, ఒక రోజు గిన్నెల సౌండ్, ఒక రోజు మంచం పాట్ విరిగిపోయిన సౌండ్, ఒకరోజు ఈవిడ అరుపులు, ఇంకో రోజు ఆయన అరుపులు, ఒకరోజు ఈవిడ చుట్టూ పీకేస్తుంది, ఇంకో రోజు ఆయన చుట్టూ ఊడిపోతుంది. ఇన్ని గొడవలు ఎందుకు అంటే చూడండి, ఇంటిలోని సాక్ష్యం జాగ్రత్త. ఇంకా 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 దీన్ని ఎలాబరేట్ చేయాలంటే ఏం చేయొచ్చు? అసలు దేవుడు వీళ్ళని ఎందుకు పక్కకు నెట్టేశాడో తెలియాలంటే ఆదికాండం 34వ అధ్యాయానికి రావాలి. ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనం చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యంగా పెద్దోడు కామకత్వానికి బలైతే ఈ తర్వాత ఉన్న ఇద్దరట ఏం చేశారు? తండ్రి నామాన్ని మార్కెట్లో ఏం చేశారంట? అసహ్యంగా చిత్రీకరించారంట. ఈరోజు నేను అడుగుతున్నానండి, క్రైస్తవులు బయట బాహాటముగా క్రీస్తు నామాన్ని అవహేళన చేయట్లేదా? క్రైస్తవులు బాహాటముగా క్రీస్తును మరలా ప్రతిదినము సిలువ వేయట్లేదా? అలాంటి వారిగా మీలో ఎవరైనా ఉంటే గమనించండి, దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడా? సైడ్ చేస్తాడా? రూబేలు దేవుడు సైడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం కాముకత్వం అయితే, షిమ్యోను లేవీలను దేవుడు సైడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం తండ్రి నామాన్ని అసహ్యంగా చిత్రీకరించారు. ఈరోజు అడుగుతున్నాండి, ఏమైపోతుందండి క్రిస్టియానిటీ? ఒకప్పుడు ఎంత చక్కగా ఉండదండి క్రిస్టియానిటీ, వాల్యూ, స్పిరిచువాలిటీ, ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ నేచర్తో ఉండే క్రిస్టియానిటీ ఈ రోజు రాను ఏమైపోతుందంటే ఇంటర్నెట్లో ట్రోలింగ్ మెటీరియల్ ఏంటంటే క్రిస్టియానిటీ. సినిమా వాళ్ళు కూడా ట్రోల్ చేయడానికి వాడుకుంటున్నది ఏంటంటే క్రిస్టియానిటీ. మీ మనసుకి ఒక మంచి స్టఫ్ ఇచ్చే మెటీరియల్ ఏంటంటే క్రిస్టియానిటీ. సాక్ష్యాలు సాక్ష్యాలు సాక్ష్యాలు. ఒకప్పటి సాక్ష్యాలు నమ్మని వాడిని దేవుడి మీద ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తే ఈనాడు సాక్ష్యాలు ఎలా మారి చెప్పరా? ఏటీఎం దగ్గరికి వెళ్ళాను, డబ్బులు లేవు, ప్రార్థన చేశాను, 2 లక్షలు వచ్చాయి. మీరు కూడా వెళ్ళండి, నాకు రాలేదు కదా, నేను పాపలేము. మీరు అంత పరిశుద్ధులు ఎవరికి ఉంటే వెళ్ళండి, నాకు కూడా 1 లక్ష తెద్దురు. ఏమైపోతుందండి క్రిస్టియానిటీ? ఎంత బాధ! నిజం చెప్తున్నాండి, ఈ బైబిల్ పట్టుకొని బయట తిరగాలంటే సిగ్గేసేలా చేస్తారు మన క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గేసేలా చేస్తారండి క్రైస్తవులు. చేసింది బయట కాదు. క్రిస్టియానిటీకి ఎప్పుడు అపాయం బయట వాళ్ళు కాదు. అపాయం బయట నుండి వచ్చిన ప్రతిసారి క్రిస్టియానిటీ రెట్టింపు అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సీక్రెట్ అది. అపాయం కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తగిలిన ప్రతిసారి క్రిస్టియానిటీ ఎక్స్టెండ్ అవుతుంది తప్ప డిప్రెస్ అవ్వదు. కానీ క్రిస్టియానిటీ ఎప్పుడు డిప్రెస్ అవుతుంది చెప్పనా? ఒక రాజ్యం తనకు తానే విరోధముగా వేరుపడితే ఏమైపోతుంది?
ఈరోజు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అడుగుతున్నా, దేవుడు వారిని సెలెక్ట్ చేస్తాడా, సైడ్ చేస్తాడా? కొన్ని సంఘాలైనా బాగున్నాయండి, కొన్ని సంఘాల గురించి టీవీలో వస్తాయండి. సంఘాల్లో ఆస్తి గొడవ, సంఘాల్లో ఆస్తి గొడవ, సంఘ పెద్దలు తాగుబోతులు ఉంటారండి. సంఘ పెద్దలు నేను అడుగుతున్నా, అసలు వాడిని సంఘ పెద్దగా నిలబెట్టిన వాడిని ఫస్ట్ చెప్పు తీసుకోబట్టాలి. బస్సు డ్రైవర్ తాగుబోతు, తాగాడని తెలిసి కూడా నేను బస్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టినంటే బుద్ధి లేనివాడికి తాగినోడికి కాదు, తాగినోడికి మాత్రమే కాదు, తాగినోడిని బస్ డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాను నాకు కూడా ఏంటంటూ సంఘ పెద్దలు కానీ, సంఘంలో ఉండే మెయిన్ స్ట్రీట్ పనిచేత చేసేవారు కానీ, కొయ్యలు వారు కానీ, వాక్యం చెప్పేవారు కానీ, అందరూ మాదిరికరంగా తీసుకునే టైంలో ఇక్కడ ఉన్న నేను వ్యభిచారణ అయితే, ఇక్కడ ఉన్న నేను దొంగనైతే, ఇక్కడ ఉన్న నేను పరిస్థితి క్యాండిడేట్ అయితే, ఇక్కడ ఉన్న నాకు క్యారెక్టర్ లేకపోతే, ఇక్కడ ఉన్న నేనే తాగుబోతునైతే నన్ను చూసి మీరు పాపం నేర్చుకోవాలని చెప్పండి, ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఏమైపోతుంది క్రైస్తవులు? సంఘ పెద్దల్లో తాగుబోతులు ఉండేవారు కొందరు, సంఘాల్లో గొడవలు కొన్ని, ఇవి పోలీస్ స్టేషన్లో రక్షణకి కొన్ని, వీటి వల్ల క్రిస్టియానిటీ అంతా ఏమైపోతుంది చెప్పండి? నాశనం అయిపోతాం. పోని వచ్చిన విశ్వాసులైన బాగుంటారంటే విశ్వాసంలో కూడా తాగుబోతులు లేరా? విశ్వాసంలో వ్యభిచారం చేసే వాళ్ళు లేరా? విశ్వాసంలో ఏసయ్యా అని చెప్పి బూతులు మాట్లాడే వాళ్ళు లేరా? విశ్వాసంలో ఏసయ్యా అంటూనే అప్పులు తీసుకొని పారిపోయేవాడు లేడా? ఏదో చెప్పండి, ఉన్నారు. ఇలాంటి వారు అందరిని బట్టి అన్య జనములలో దేవుని నామం ఏమైపోతుంది? అసహ్యంగా చిత్రీకరించబడుతుంటాడు. ఒక విషయం చెప్పరా? ఇప్పుడు జాగ్రత్తగా ఉందాం. ఒక విషయం చెప్తే జాగ్రత్త. రోజు మేము మా ఖాళీ టైంలో మేము పల్లె స్వార్థలకు వెళ్ళిపోతుంటాం, అన్యుల ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతుంటాం. అలా వాక్యం చెప్పడానికి మేము వెళ్ళినప్పుడు ఒక రోజు ఒక దగ్గర వాక్యమంతా చెప్పిన తర్వాత అందరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అలా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్లో ఒక ఆయన వచ్చి కొంచెం ప్లీజ్ వాయిస్లో, ఏంటి నువ్వు చెప్పింది కరెక్టేనా అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. ఏ సైన్యం నమ్ముకుంటే జీవితం మారుతుందో నిజమేనా అన్నాడు. నిజమే అండి అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసా? పక్కన ఒక ఆయన నిలబెట్టి, ఇదిగో వీడు క్రైస్తవుడు, నేను హిందూని, నాకంటే ఎక్కువ తాగుతాడు, ఇన్ఫ్యాక్ట్ నాకు తాగుడు నేర్పించింది కూడా వీడే, అలవాటు చేసింది కూడా వీడే. నీ ఏసయ్య నిజంగా జీవితాలను మార్చేవాడే అయితే వీడి జీవితాన్ని నీ ఏసయ్య ఎందుకు మార్చలేదు చెప్పు అంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కాదు. బైబిల్ నుండి ఏ డౌట్ అడిగినా చెప్పే కృపదేవుడు మాకు ఇచ్చాడు. కానీ సాక్షాత్తు ఒక క్రైస్తవుని నిలబెట్టి వీడి జీవితాన్ని నీ ప్రభు ఎందుకు మార్చలేకపోయాడని అడిగితే ఏం చెప్పాలో తెలియక తన నేలకొచ్చేసాడని. అది మాత్రమే కాకుండా ఏంటి ఏమన్నావు, ఏసై నమ్ముకుంటే కుటుంబాలు బాగుపడతాయా? అవునండి అన్నాడు. దీనంగానే అడిగారు. ఎందుకు డైరెక్ట్గా మరి కొట్టినట్టు మాట్లాడుతున్నాడు? ఏం చెప్తాను? డైరెక్ట్గా ఒక క్రిస్టియన్ నిలబెట్టి మాట్లాడుతుంటే దీనంగానే అవునండి అన్నాడు. నేను నా భార్య పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా కొట్టలేదు నేను భార్య కూడా ఒక్కసారి కూడా నా మాటకి ఎదురు తిరగలేదు. కానీ వీడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, ప్రతిరోజు ఇంట్లో గొడవలు ఉంటాయి, ప్రతిరోజు. నీ ఏసయ్య వీళ్ళ ఇంట్లో ఎందుకు మార్పులు తీసుకున్నారని చెప్పు. ఏం చెప్పచ్చు? ఇలాంటి వారి వల్ల దేవుడి నామం బయట ఏం చేయబడుతుంది చెప్పండి? అసహ్యంగా చిత్రీకరించబడట్లేదు. అడుగుతున్నా, తండ్రి నామాన్ని, తల్లి నామాన్ని అసహ్యంగా చిత్రీకరించినందుకు దేవుడు ఏం చేశాడు? సైడ్ చేసి. ఈరోజు నేను సీరియస్గా ఎవరిస్తుందో మాట్లాడుతున్నాను. అమ్మ చెల్లెలు మీరు కూడా చాలా మంది స్టైల్ అయిపోయిన చెల్లెలు కూడా ఏమైందంటే మన చదువు బాగా మన చదువుకి బిల్డప్ లెక్క వేయకూడదే. ఫస్ట్ థింగ్, అమ్మ నాన్నకి హెల్ప్ చేయమంటే ఒకరోజు మీటింగ్కి వెళ్తే నాకు బాగా తెలిసిన పరిచయమైన ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో నాకు రూమ్ ఇచ్చారు. అరే పెద్దోడా వచ్చి అడుగుతూ ఉంటుందా అని అమ్మ కేకేసింది. అమ్మకు బాలేక, ఆ సిస్టర్కి బాలేక కేకేసింది. అప్పుడు ఈ పెద్దవిడ మాట్లాడుతుంది, పెద్ద బాబు మాట్లాడుతుంది, మా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా నేను చదువుకోవాలి అని. ఓ పెద్ద బాగా చదువుతుందేమో అనుకుని నాకు అక్కతో ఉన్న చదువుని బట్టి అక్క దగ్గర వెళ్ళి ఏంటక్క పెద్దది బాగా చదువుతుందా ఏంటి ఎందుకు మార్కులు వస్తాయంటే ఏం చదువుతుంది తమ్ముడు దానికి మొన్ననే అలా బాటంలో పాస్ అయింది. ఈ బాటంలో పాస్ అయిన ముఖానికి కూడా చదువుకోవాలని బిల్డప్ అవసరం లేదు. ఏదో 100కి 99 వచ్చినట్టు, 100కి ఇప్పుడు నేను చదవకపోతే 99 వస్తాయి, 98 వస్తాయి, నాకు 100 అవుట్ ఆఫ్ 100 రావాలన్నట్టుగా 5 నిమిషాలు అమ్మకి హెల్ప్ చేయడానికి నువ్వు ఆసక్తి చూపించట్లేదంటే అమ్మ నాన్నను పక్కకు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడా? బ్రదర్స్కి కూడా చెప్తున్నా, అమ్మకి బాగాలేనప్పుడు చీపురు తీసుకుని ఇల్లు ఉడవండి. బ్రదర్స్ అయ్యండి, పురుషులు అయ్యండి, చీపురు పట్టుకుని ఇల్లు ఉడితే కాళ్ళు కొడతాను. మత్తయి సువార్త నుంచి ఆదికాండ నుంచి మలాకి గ్రంథం వరకు కానీ ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా లేదు. అమ్మకు బాగాలేకపోతే ఆఖరికి బాత్రూమ్ కడగాల్సి వస్తే కడిగే, అందులో ఆశీర్వాదం లాగుంది. వాగ్దానంతో కూడిన ఆత్మలో మొదట నేను చెప్పరా, నీ తండ్రిని నీ తల్లిని
సంపాదించు. ఎప్పటికీ అంటే మా ఇంట్లో ఒకవేళ బాత్రూమ్ బాగాలేకపోతే, ఆ రోజు అమ్మకు బాగాలేకపోతే ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకొని నేను కడుగుతాను. ఎందుకు అది తల్లిదండ్రులను సన్మానించేటువంటి దండలు వేసి ఇంక నేను నా జీవితానికి చెల్లైపోయింది, ఇక నీకు ఎప్పుడైనా కావాలని చెప్పి మళ్ళీ 2 దండలు ఆర్డర్ చేస్తా అని చెప్పడం కాదు సన్మానించడం అంటే. అది కాదు. అండ్ ఇంకో విషయం, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల విషయంలోనే దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటే నీ తండ్రి అయిన దేవుని నామాన్ని అవహేళనగా నువ్వు చేస్తున్నట్టు గమనించు. ఖచ్చితంగా దేవుడు నువ్వు సెలెక్ట్ చేయడు. ఏం చేస్తాడు చెప్పరా? సైడ్ చేసి పడేస్తాడు. సైడ్ చేసి పడేస్తాడు. ముగింపులో జాగ్రత్తగా ఉంటా. ఏమైపోతుంది క్రిస్టియానిటీ, ఏమైపోతుంది క్రైస్తవ సంఘాలు వచ్చినప్పుడు బాలేరు, నడిపించేవాళ్ళు బాలేరు, ఎటు చూసినా అంత చెత్తతో పేరు పడిపోయిన క్రిస్టియానిటీని మనం మార్చకూడదా? నీ దాంట్లో ఒకడు లేస్తే నీ నుంచి ఇంకొకటి అలా ఒక చిన్న జ్వాల, ఒక చిన్న గిరవ్వే ఆస్ట్రేలియాలో అడవులు తగలబెడితే ఈ రోజు ఇక్కడ వెలిగిన నువ్వు నీ ప్రాంతాల్లోకి నీ ప్రాంతాన్ని వెలిగించలేవో చెప్పు. వెలిగించలేవా? వెలిగించగలవు, కానీ వెలిగించాలనే విశ్వాసం, ఆ పట్టుదల దేవుడు నీలో ఉండాలి. క్రిస్టియానిటీలో ఏమైపోతుందండి, సంఘానికి వచ్చే వాళ్ళలో కూడా చక్కగా ఉండట్లేదండి. ఇటు నుంచి ఇటు అన్నా చెల్లి అనే, అక్క చెల్లి అనే బంధం, ఇటు నుంచి ఇటు అన్నా తమ్ముడు అనే బంధం ఉండాల్సిన సంఘాల్లో లవ్ ట్రావెల్ స్టార్ట్ అవుతున్నారు. లేవా? లవ్ మ్యారేజ్ సంఘాల్లో జరిగిపోతాం. నేను అడుగుతున్నాను, లవ్ ఏంటి? అసలు లవ్ మ్యారేజ్ క్రిస్టియన్స్ చేసుకోవచ్చు అంటే నో. ఒకరోజు ఈ మాట నేను చెప్పినందుకే ఆన్లైన్లో ఒక చెల్లి విని నాకు ఫోన్ చేసి, అన్నయ్య నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నావు కదా అన్నయ్య, ఎందుకన్నయ్య అనేసరికి నాకు ఆవిడ మాట్లాడిన కాన్ఫిడెన్స్ బట్టి నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నట్టు నువ్వు ఎవరినో లవ్ చేసావు, ముందు నీ కథ ఎందుకు చెప్పాను. చెప్తాను అన్నయ్య, ఏం లేదన్నయ్య, నాకు ఆయన కేరింగ్ బాగా నచ్చింది అన్నయ్య. ఏం నచ్చిందట? కేర్ నచ్చిందట. అప్పుడు నేను అడిగాను, ఎందుకు తల్లి, నాకు చాలా డౌట్లు వస్తాయండి, ఏమో తెలియదు, మీ అందరికీ డౌట్లు వస్తాయా? నాకు విచిత్రమైన డౌట్లు వస్తా ఉంటాయి. ఎవరైనా ఏదని చెప్తే నాకు చాలా విచిత్రమైన డౌట్లు వస్తాయి. అప్పుడు నేను అడిగాను, ఏం నచ్చింది కేరింగ్, ఏం నచ్చింది అని అడిగాను. ఆవిడ ఏం చెప్పినా ఉదయాన్నే ఫోన్ చేస్తాడంట, తిన్నావు బుజ్జి అంటాడంట. మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తాడంట, చెప్పండి డైలాగ్ మీరే. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాడంట, డైలాగ్ ప్లీజ్. అలా 6 రోజులు చేసేవాడు. 6 రోజులు చేసేది 7వ రోజు ఈవిడ ఉత్తరాలైపోయి మరి సృష్టి కార్యక్రమం అనుకుందో 7వ రోజు విశ్రమిద్దాం అనుకుందో నాకు తెలియదు, కానీ అతనికి 7వ రోజు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేసింది. ఏంటి అది కేరా అన్నాను. మరి కాలేంటి అన్నయ్య? అప్పుడు నేను అడిగాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, డాక్టర్ దగ్గరికి బాగాలేదని వెళ్ళావు అనుకో, డాక్టర్ నీకు మెడిసిన్స్ రాసి 7 రోజుల తర్వాత 8వ రోజు రా అంటాడు. తిరిగి వెళ్ళిన తర్వాత 8వ రోజు ఫస్ట్ అడిగి క్వశ్చన్ ఏం చెప్పరా? టైం తింటున్నావా అని అడుగుతాడు. డాక్టర్ కైలమే చెప్తావా అని అడిగి, మరి తిన్నావు వచ్చేట్టు నీకు కేర్ అయితే డాక్టర్ మరి ఏంటి? ఒకవేళ బ్రదర్స్ మీరే కనుక ఐసీయూలో ఉన్నారనుకో, బెడ్ మీద పడుకున్నారు అనుకోండి, నర్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఫస్ట్ అడిగే మాట ఏంటి? ఐ లవ్ చెప్పారు కనుక మాస్క్ తీసేటంటే ఇంక అంత పెట్టులో పెట్టేసి పరదేశుల అది వాడుకోవాల్సింది కదా. ఇదిలో పెట్టి పైగా ఇలా సాగుతున్న ఈ జీవితంలో ఒకరోజు నాకు బాగా తెలిసిన, నాకు చాలా లిమిటెడ్ సర్కిల్ ఉంటుందంటే ఆ లిమిటెడ్ సర్కిల్లో ఒక చెల్లి నాకు బాగా కోసి, ఆ చెల్లి నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు నా పెళ్ళికి ఖచ్చితంగా రావాల్సిందే అని. అప్పుడు నేను అన్నాను, తనతో నాకున్న చదువును బట్టి ఇంటికి ఆ దురదృష్టవంతుడు ఎవరి తల్లి నిన్ను చేసుకుంటున్నాడు అని అన్నాడు. అంటే తనతో ఉన్న చదువును బట్టి చూడండి, నీకు వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ పెడుతున్నాను చూడన్నయ్యా అని. ముగింపులో ఉన్న జాగ్రత్తగా వాట్సాప్లో వెడ్డింగ్ కార్డ్ పెడుతున్నా, జాగ్రత్త చూడమ్మా అని. అప్పుడు వెంటనే లైన్లో ఉండమా, నాకు వాట్సాప్ ఓపెన్ చేసి వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేస్తే ఆ వెడ్డింగ్ కార్డ్లో ఒక పేరు కనపడింది. ఆ పేరుకి నా మైండ్ అంతా నవతరాల చుట్టూ అలా మొత్తం తిరిగేసి మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయ్యింది. అప్పుడు అడిగిన అన్నాడు ఒక మాట, అమ్మా ఇతన్ని నువ్వు అన్న అని పిలిచావు, అన్నయ్య అంటే అవును అని. సిగ్గులేదు నీకు అన్న పిలిచి పెళ్లి చేసుకోవడానికి అని. ఎందుకు అని. కొబ్బరి లవ్ మ్యారేజ్ ఏంటి అని. లవ్ మ్యారేజ్ అన్న పిలిచి లవ్ మ్యారేజ్ ఏ సిగ్గులేదు మొక్క ఏంటి ఇలా తయారయ్యావు నువ్వు అంటే, అవును అన్న అని పిలిచావు తప్పేంటి? అంటే అన్ని విధాలా నా అంటే నచ్చినవాడు మరి. అన్న అంటే అన్నయ్య కదట, అన్ని విధాలా మరి అక్క అంటే అన్ని విధాలు కలిసేసిందా? ఏమనుకోవాలి? ఈ డెఫినేషన్ ఏంటి, ఈ అబ్రివేషన్ ఏంటి, ఈ మీనింగ్స్ ఏంటి? పైగా సిగ్గలేకపోతే సరే నువ్వు క్రైస్తవురాలై లవ్ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు అని అడిగినప్పుడు ఆ చెప్పిన మాట చెప్పిన, మరి నువ్వేంటనయ్యా నీకు బైబిల్ కూడా తెలియదా అని. ఓన్లీ 11 సంవత్సరాలుగా పరిచయంలో ఉంటున్నా, నాకు తెలియని కొత్త బైబిల్ నీకేం తెలిసింది పిచ్చుకోపా ఏంటి చెప్పు అన్నాను. అప్పుడు అనేది అన్నయ్య ఈ యాకోబు లవ్ చేయలేదు ఏంటి అని. ఎవరట? నాకు ఛాన్స్ అనిపించిందండి. సీరియస్గా యాకోబుని సీన్లోకి ఇస్తున్నావా అని అడిగాను. నిజమన్నా నీకు బైబిల్ తెలియదా అతనే సీరియస్గా యాకోబుని సీన్లోకి తెస్తున్నావా అన్న. సీరియస్గానే తెస్తున్నాను. అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
యాకోబు లవ్ చేశాడు కాబట్టి నేను లవ్ చేస్తా అంటే యాకోబు మరి వాళ్ళ అక్కని చేసుకున్నాడు, మీ అక్కకు ఓకేనా అని అడిగింది. అంతే యాకోబు లవ్ చేసిన అమ్మాయి చేసుకున్నాడు, వాళ్ళ అక్కని చేసుకున్నాడు. అదే కదా అంత మాట అంటావు. మరి యాకోబు చేసింది, యాకోబు సీన్లో తెచ్చింది ఎవరు? నువ్వు. యాకోబు పెళ్లి చేసుకొని ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమిస్తా అంటే యాకోబు ప్రేమించిన పాపం చేసుకుంది, ఎవరు చేసుకున్నాడు? వాళ్ళ అక్క చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వడ్డలు కొనాల్సింది నీకు కాదు, మీ అక్కకి. పట్టు చీర కొనాల్సింది నీకు కాదు, ఎవరికి? మీ అక్క. ఇద్దరు కలిసి మీ ఇంట్లో ఉంటారు. మరి 7 సంవత్సరాలు నువ్వు కనీసం బావాని దగ్గర పిలిచి ఎవరు లేనప్పుడు ముద్రెట్టి ఇలాంటి నిక్కరేషాలు వేయకూడదు. వేయకూడదు. 7 సంవత్సరాలు పట్టుకోకూడదు. ఓకేనా అంటే చిచ్చి లేదండి, అది దేవుని దగ్గర బైబిల్ దగ్గర ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అని చెప్తారు. ఎందుకు మాట చెప్తుంటే క్రిస్టియన్స్ అయ్యి ఉండి ఇలాంటి పిచ్చేషాలు వేస్తూ ఉంటే ఇవి బయటకు వచ్చేసి ఉంటే రీసెంట్గా అంటే ఏలూరు దగ్గర ఎక్కడో ఒక పాస్టర్ గారి కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తే ఆ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళు చేసుకుంటే ఆ అమ్మాయి వచ్చి సంఘం ముందు కూర్చొని బయట చేసి రచ్చ చేస్తే ఆ పాస్టర్ గారి పేరు ప్రస్తావించట్లా, ఆ అమ్మాయి పేరు ప్రస్తావించట్లా, సంఘం పేరు టీవీ అలా చూపించి ఈ క్రైస్తవులు ఇలా చేశారు, ఈ క్రైస్తవులు చేసింది ఒక్కడే కానీ ఆపాదించింది ఎంతమందికి? అదేంటో నాకు అర్థం కాదు. హిందూ తప్పిదం చేస్తే హైందవ్య అని అంటారు, ముస్లిం తప్పు చేస్తే ఇస్లాం అంటారు, కానీ క్రిస్టియన్ తప్పు చేస్తే క్రిస్టియన్ అంటారు. ఇదేనంటారు చెప్పండి, క్రైస్తవ్యం అంటారు. అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి దేవుడి నామానికి సమాజంలో అవహేళన తెచ్చావా, సెలెక్ట్ చేయడు దేవుడు ఏం చేస్తాడు? సైడ్ చేస్తాడు. సినిమాలు చూసేవారు కొందరు, సీరియల్ చూసేవారు కొందరు, బూతులు మాట్లాడేవారు కొందరు. ఒక రోజు అంటే ఒక భయంకరమైన ఫోన్ కాల్ ఒక కన్వీనర్ గారు నాకు బాధతో ఫోన్ చేశాడు. ఏమని చెప్పనా నా మీరు ఖచ్చితంగా మా ఊరు రావాలన్నా, మా ఏరియాలో ఎవరు అందరూ పాడైపోతున్నాను ఏడుస్తూ ప్రార్థన చేస్తే నా లైఫ్లో, నా స్పిరిచువల్ కెరియర్లో, నా స్పిరిచువల్ జర్నీలో ఇంతవరకు అలాంటి భారభరితమైన కన్వీనర్ నేను చూడలేను. ఆయన ఫోన్ చేసేసరికి నేను ఎవరికైనా ప్రార్థన చేసుకుని డేట్ ఇస్తాను, ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయడం, మళ్ళీ ప్రార్థన చేసుకొని నేను డేట్ ఇస్తాను అని చెప్పాను. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అతనితో మాట్లాడి 14 రోజులు మీ ఊరికి వస్తానండి, కాకపోతే ముందు రోజు ఫోన్ చేయండి అని చెప్పి పెట్టేశాను. ఆ తర్వాత ఆ రోజు రాని వచ్చింది, అతను ఫోన్ చేశాడన్నా రేపు మన మీటింగ్ కదా గుర్తు చేద్దామని ఫోన్ చేశానన్నా అన్నాడు. అతను నేను మా బ్రదర్స్ అందరూ బైక్ మీద వచ్చామండి. సో నేను ఈ ప్రాంతంలో ఉన్నాము, ఈరోజు మీటింగ్ అయిన తర్వాత ఇక్కడే ఉంటాము, మార్నింగ్ టిఫిన్ కూడా ఇక్కడే చేస్తాము, టిఫిన్ చేసి మేము బయలుదేరుతాము, ఎలా రావాలో చెప్పండి అన్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళండి, అక్కడ ఒక సర్కిల్ వస్తుంది, రైట్ తీసుకోండి, తర్వాత ఇంకో స్ట్రైట్గా వెళ్ళండి, ఇంకో సర్కిల్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోండి, సంథింగ్ వాట్ ఏదో మొత్తానికి అయితే ఒక అడ్రస్ చెప్పాడు. అది ఆంధ్ర ఏమంటే తెలంగాణ. సో మాకు ఆ రూట్స్ తెలియనప్పటికీ ఆయన చెప్పిన మాటలు బట్టి ఇంచుమించు ఆ ఊరు దగ్గరికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరి దగ్గర రీచ్ అయింది, కానీ ఆ మీటింగ్ ప్లేస్ ఎక్కడో మాకు తెలియదు. అక్కడ అరువు మీద కూర్చున్న పెద్ద మనుషులు, అయ్యా ఈ ఊరిలో ఏదో మీటింగ్ జరుగుతుందంట కదా, క్రైస్తవ మీటింగ్ ఎక్కడ అంటే మాకు తెలియదు అని. సరే టెన్షన్ ఎందుకు దండగా, గూగుల్ తల్లి ఉండగా అని మనం ఫోన్ చేస్తే గూగుల్ తల్లిలో వాడు వాట్సాప్లో ఏంటి లొకేషన్ పెడితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని ఆ భారభరితమైన కన్వీనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన క్వాలిటీలు ఏమొస్తుంది చెప్పరా, నన్ను కొరికి నన్ను నమ్మి అని వస్తుంది. అంటే కొరకాలంట అండి, నమ్మలాలంట. ఈ కొరికించుకునేవాడు నమ్మించుకునేవాడు వాడు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే మా ఊర్లో ఎవరు పాడైపోతున్నాయి, ఏడేదో పెద్ద సంఘకున్నట్టు కొరకాలా నమ్మలాలా, నీకు అంత కొరికించుకోవాలంటే ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను కొరుకున్నాను నమ్మలని చెప్పాలా. ఊర్లో అడ్డగాడితే అడ్డపండు ఏదో 10 నోట్లు తనగాని చేయగలిగితే కొరకదది. క్రైస్తవం ఏంటంటే చాటింపు బాగోదు, క్యారెక్టర్ బాగోదు, ప్రవర్తన బాగోదు, మాటలు బాగోదు, చూపు బాగోదు, ఏది బాగోదు. పేరు క్రైస్తవులు మీ సంఘానికి వచ్చి పాడేటంటే గుండె నిండా గుండు పగల కొడతాడు దేవుడు. జాగ్రత్త, పిచ్చి పిచ్చి చేశాలన్నీ ఇలాంటి పాటలు పాడితే ఖచ్చితంగా స్తుతి తీసుకుని కొట్టేస్తాడు దేవుడు. ఏం ఆషామాషిగా ఉంటుంది దేవుడు అంటే, ఏం చీప్గా కనిపిస్తున్నాడు దేవుడు అంటే. ఆయన నామానికి దగ్గర ఘనత ఆయనకి ఇవ్వలేదంటే ఆయన మండుద్ది, ఆయన మండిందంటే మనకు మూడుద్ది. అది మూడకు ఉండాలంటే జీవము గల దేవుడి చేతిలో పడుట చెప్పండి, భయంకరం, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు. కానీ మన పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకున్నాం లేదు నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర మనం ఏం చేయాలి చెప్పండి, అడుగు కానీ. ఇవన్నీ ఉంటే దేవుడు సెలెక్ట్ చేస్తాడా సైడ్ చేస్తాడు చెప్పండి మీరు. దేవుని గురించి మాట్లాడుతున్న ఒక వచనాన్ని ఓపెన్ చేసి చివరిలో జాగ్రత్తగా యోహాను సువార్త 19వ అధ్యాయం 19. అందులో మనం కాన్సన్ట్రేట్ చేసిన వర్డింగ్ ఏంటి? యూదుల రాజు. ఈ యూదా ఎవరు అంటే 4వ వాడు. మరి 3 ఉన్నారు కదా, ఆ 3ని దాటి రావాలి కదా. ఎందుకు దాటాడంటే రూబేన్ ఏం చేశాడు చెప్పండి, పాపము, కాముకము. రెండోవాడు 3వ ఏం చేశాడు చెప్పండి, తండ్రి నామాన్ని బాహాటంగా ఏం చేశారంట, అసహ్యంగా చిత్రీకరించారంట. ఈ 2 పాపాల్లో ఏ పాపం ఇక్కడ ఉన్న మనలో ఏ ఒక్కరము చేసినా ఏం జరుగుతుంది చెప్పండి, ఏం జరుగుతుందో చెప్పండి,
దేవుడు సెలెక్ట్ చేస్తాడు, సైన్ చేస్తాడు. ఇప్పుడు చివరిగా మరి యూదాను దేవుడు ఎందుకు సెలెక్ట్ చేస్తాడో చూసి మనం ముగించుకుందాం. ఒక్కసారి ఆదికాండం తెచ్చింది 44వ అధ్యాయం, ఆదికాండం 44వ అధ్యాయం 32 నుంచి మనం చూద్దాం. ఆదికాండం 44వ అధ్యాయం 32 వచ్చింది. తమ దాసుడనైన నేను ఈ చిన్నవారిని గురించి నా తండ్రికి కూటపడి నీ యొద్దకు నేను అతనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ నేను చెప్పితిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవారికి ప్రతిగా ఏలిన వారికి దాసుడిగా ఉండనిచ్చి ఈ చిన్నవారి తన సహోదరులతో కూడా వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? ఈ నాశనం అర్థం చేసుకోండి. వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చును అని చెప్పాడు. లాంగ్ స్టోరీ షార్ట్, మీకు అర్థం కాదని చెప్తానండి. ఇంతకీ యూదాను దేవుడు ఎందుకు దాటి వెళ్ళలేకపోవడం మనకు తెలియాలి. ఈ రోజు మనం దీని గురించే మనం ఇదంతా ఆలోచిస్తాం. దీని గురించి సెలెక్ట్ అవ్వాల్సిన రూబేలు సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత సెలెక్ట్ అవ్వాల్సిన షిమ్యోను సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత లేవి సెలెక్ట్ అవ్వాల్సిన వాడు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు వారు సెలెక్ట్ అవ్వలేదు అంటే భయంకరమైన పాపాలతో వారు మునిగిపోయి ఉన్నారు. తండ్రిని బాధ పెట్టినోడు ఒకడైతే, తండ్రి నామను అసహ్యంగా చిత్రీకరించినోడు ఒకడైతే, ఆ పాపాలు మీలో ఉంటే ఈ రోజు తొలగించుకోలేకపోతే దేవుడు ఖచ్చితంగా పరలోకానికి బయట నిలబెడతాడు. ఖచ్చితంగా అడ్డంగా దేవుడే నిలబడతాడు మీకు. ఈ ముగ్గురు నామిన దేవుడు యూదాని ఎందుకు ఆపలేకపోయాడంటే చదివిన వాక్య భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటో మనకు తెలియాలి. అది లాంగ్ స్టోరీ షార్ట్ అని చెప్తే జాగ్రత్తగా మనందరికీ తెలుసు. యోసేపు అమ్మివేయబడ్డాడు, ఫరో తర్వాత ఫరో అయిపోయాడు, ప్రపంచమంతా కరువు వచ్చింది. కనాన్ దేశంలో నుండి వీరు కూడా పొట్ట చేత పట్టుకొని వెళ్ళారు. అన్నలైతే తమ్ముని గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడైతే అన్నను గుర్తుపట్టారు. అయితే ఆ జరిగిన కొంచెం నాటికి పరిమాణంలో యోసేపు చెప్పిన మాట ఏంటంటే, ఈసారి మీరు ఇంటి నుండి మళ్ళీ దాని కోసం రావాలి అంటే బెన్యామీను అనే తమ్ముడు తీసుకొని ఖచ్చితంగా రావాల్సిందే కండిషన్ పెట్టేసి కండిషన్ అప్లై చేసి పంపించారు. మీరు వెళ్ళిపోయారు, అయిపోతుంది, ధాన్యం అయిపోతుంది. తండ్రి పిలిచాడు, మీరందరూ ఐగుప్తుకు వెళ్ళండి రా చెప్పాడు. ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తీసుకుని రండి అంటే కొడుకులందరూ చెప్పిన మాట ఏంటంటే, బెన్యామీను వస్తే తప్ప ఆ యజమాని మమ్మల్ని వేగులు వాడుకుంటున్నాడు, ఆ యజమాని మమ్మల్ని డౌట్ పడుతున్నాడు, మేము ఏదో శత్రువులుగా భావిస్తున్నాడు. బెన్యామీను వస్తే తప్ప ఇంకొకసారి మా ముఖాలకి చూపించొద్దన్నారు నాన్న, అందుకే మేము వెళ్ళము అని చెప్పి తెచ్చిన ధాన్యం అంతా అయిపోయింది. నాన్న మళ్ళీ వచ్చి నాన్న వెళ్ళండి రా ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తింటే మళ్ళీ పిల్లలు అన్నమాట ఏంటంటే, నువ్వు ఇంతకుముందు నేను చెప్పినప్పుడే బెన్యామీని పంపిస్తే బాగుండేది, ఇప్పుడు ఆ బెన్యామీని పంపిస్తే తప్ప మేము వెళ్ళడానికి లేదు అన్నప్పుడు ప్రాణం ఒప్పకపోయినా మనసు చప్పుకొని ఆ తండ్రి చేసిన పని ఏంటంటే బెన్యామీని వాళ్ళతో పంపించేశారు. మొత్తానికి అయితే వెళ్ళారు, ధాన్యాన్ని తీసుకున్నారు. మళ్ళా జరిగిన నాటికి ఈ సన్నివేశంలో బెన్యామీను దోషిగా చెప్పండి చిత్రీకరించారు. బెన్యామీని జైలుకు పంపించేస్తా అని చెప్పారు. అప్పుడు వెంటనే అందరూ సైలెంట్ ఉంటే యూదా మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమో చెప్పనా? అయ్యా చెప్పాలి, నా తండ్రి చాలా సెన్సిటివ్ అయ్యా, నా తండ్రి చాలా సెన్సిటివ్. ఈ రోజు మనం చదివి వచనం వెనుకున్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్తున్నా, యూదా చెప్పిన వివరణ నేను చెప్తున్నా, జాగ్రత్తగా వింటాం. అయ్యా చిన్నప్పుడే నా తండ్రి తెలుసో తెలియవు చేసే తప్పాన్ని బట్టి 20 సంవత్సరాలు బయట ఉన్నాడు నా తండ్రి. అమ్మంటే చాలా ఇష్టం కదా, అమ్మ చనిపోయినప్పుడు కూడా చూడడానికి రాలేకపోయాడు నా తండ్రి. పోనీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన బాగున్నారంటే మా తండ్రికి ఇష్టమైన కొడుకు, మా తండ్రికి బాగా ఇష్టమైన కొడుకు చనిపోయాడు. వాడు లేడని బాధలో మా తండ్రి రోజు కురిగిపోయాడు. ఆ బాధ తగ్గేలోపు నా పెద్దలు భయంకరమైన పాపం చేసి నా తండ్రిని ఇంకా కొడుకు తీశాడు. చెయ్యకూడదు దుష్కార్యం పిన్ని వరసతో తన పినతండ్రి వరసతో భయంకరమైన పాపం చేసి నా తండ్రి బాధపడ్డాడు. ఆ బాధను కన్నాలో చూసి పోనీ దాని నుంచి కొంచెం డైవర్ట్ అయ్యేలోపు నాకున్న ఇద్దరు షిమ్యోను లేవి వారు చేసిన పనిని బట్టి, వారు చేసిన దుష్కార్యాన్ని బట్టి, వారు చేసిన తొందరపాటు పనిని బట్టి కనానీయుల్లో పెరుచీయుల్లో అందరూ అన్యుల్లో నా తండ్రికి పేరు పోయింది. ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా సరే కొత్తోడు వచ్చి ఇక్కడ యాకోబు ఇల్లు ఏరా అంటే మా తండ్రికి భయపడిన తీరు నేను గమనించాను. అంత భయపడిపోయాడు. నా తండ్రి వణికిపోతా ఉన్న ప్రతి సందర్భం నేను తీసుకుని తీర్మానం, యూదాని నేను బ్రతికున్నంత వరకు యాకోబు అనే నా తండ్రి కంట నా వల్ల మీరు నాకు ఉంటుంది. నా అన్న రూబేను నా డాడీ నేర్పించారు. తర్వాత ఇతరులు షిమ్యోను దేవుడు నా తండ్రి నేర్పించారు. వాళ్ళని చూశాను, వీళ్ళ వల్ల నా తండ్రి ఎంత బాధపడ్డాడు నేను గమనించాను. ఆ బాధ యూదా అనే నా వల్ల ఆ బాధ రాకూడదని తీర్మానం తీసుకున్నాను. నాటిచ్చాను బెన్యామీని తీసుకొని వస్తానని, మాటిచ్చి తీసుకొని వచ్చాను. కానీ ఏం జరిగిందో తెలియదు. అయ్యా బెన్యామీని అలాంటోడు కాదు, కానీ ఇక్కడ ఏమో దోషిగా చిత్రీకరించబడ్డాడు. నీకు కావాల్సిన దోషే కదా, ఒక దాసుడే కదా, నేను వస్తాను దాసుడిగా.
ప్లీజ్ ప్లీజ్ నేను వస్తాను పాస్టర్, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను చేయబెట్టండి. వాడికంటే ఎక్కువ బరువులు నేను మోస్తాను, వాడికంటే ఎక్కువ చాకరీ నేను చేస్తాను, నీకు కావాల్సిన పిరమిడ్లు కట్టడానికి రాళ్ళు పోయాను అంతే కదా, వాడు అసలు ఏమి చేయలేడు, నేను చేస్తాను. పిల్లలు తట్టుకోలేడయ్యా, ప్లీజ్ నేను తట్టుకుంటాను. వాడు లేకపోతే నా తండ్రి ఉండలేడయ్యా, నా తండ్రి లేకపోతే నేను. ఇప్పుడు వాడిని జైల్లో పెట్టేసి మేమందరం ధాన్యం తీసుకుని వెళ్ళిపోతే నా తండ్రి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ధాన్యం ఎక్కడరా అండు, బెన్యామిన్ ఎక్కడా అంటాడు. ఆ ప్రశ్నకు సమాధానంలో జాప్యము జరిగిన, ఆ ప్రశ్నకు సమాధానంలో మా జీవితంలో మా నోటి నుండి వచ్చే సమాధానంలో తడబాటు జరిగిన మా తండ్రి వెంటనే గొప్ప కొలుపు చచ్చిపోతాడు. నా తండ్రికి ఎప్పుడైతే యూదా అనే వాడు లైఫ్లో ఆఖరి క్షణం కూడా అదే. నా ఆనందం నా తండ్రిలో ఉంది, నా తండ్రి ఆనందం బెన్యామిన్లో ఉంది. ఇప్పుడు బెన్యామిను వస్తే నా తండ్రి హ్యాపీ, నా తండ్రి హ్యాపీ అయితే నేను. సో నా తండ్రి సంతోషం కోసం బెన్యామిన్ వదిలిపెట్టండి. బెన్యామిన్ ప్లేస్లో దాసునిగా ఒక మంచి ఏమంటారు ప్రిజనర్గా, ఒక జైల్లో ఉండే ఒక ఖైదీగా నేను చేస్తాను. చూడండి, తండ్రి సంతోషం కోసం తనను తాను నలగొట్టుకునే ఈ ప్రక్రియ మనకు నూతన నిబంధన ఎక్కడో కనబడుతుంది. తప్పు చేసింది బెన్యామిను, అంటే తప్పుగా చిత్రీకరించబడింది బెన్యామిను, శిక్ష పడాల్సింది బెన్యామిను. కానీ ఏ తప్పు చేయని యూదా తండ్రి సంతోషము కోసం తనను తాను నలగొట్టుకోవడానికి అప్పగించుకున్నట్టుగా పాపము చేసింది మనము, శిక్ష పడాల్సింది మనకి. కానీ ఏ పాపం చేయని యేసయ్య ఆ తండ్రి సంతోషము కోసం ఏం చేశాడు చెప్పండి? మన కోసం తనను తాను అప్పగించుకునే ఈ మెంటాలిటీ ఎవరిలో కనబడింది? దేవునికి. యూదా ఇలాంటి వాడు నాకు కావాలనుకున్నాడు. తండ్రి సంతోషం కోసం తనను తాను నలగొట్టుకునే వాడిని దావీదు కుమారుడు దాటి వెళ్ళలేడు. ఈ రోజు నీ సంతోషం ఎందులో వెతుకుతున్నావు? యూదాను చూడు, నా డాడీ నా వల్ల ఏడవద్దు అనుకున్నాడు, దానికోసం ఏమైనా చేస్తా అనుకున్నాడు, దానికోసం ఎంతైనా నలిగిపోతా అనుకున్నాడు, దానికోసం ఎన్ని బాధలైనా భరిస్తా అనుకున్నాడు. వెంటనే తన తండ్రి సంతోషం కోసం తాను బాధ దిగమిందుకోవడానికి ప్రయాసపడ్డాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ క్రిస్టియానిటీ. అడుగుతున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అడుగుతున్నారు, ఇంతవరకు నీ ఆనందాల కోసం దేవుని ఎన్నిసార్లు బాధ పెట్టుంటావు? ఇంతవరకు నీ సంతోషాల కోసం దేవుని ఎన్నిసార్లు ఏడిపించుంటావు? ఈ రోజు చూపు చేయాల్సింది చెప్పనా? నీ సంతోషాల కోసం దేవుని ఏడిపించే జీవితం కాదయ్యా, ఆయన సంతోషం కోసం నువ్వు వేడిచే జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ ప్రస్తుతమైపోతున్నామో అని ప్రతి దినము నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? కన్న తర్వాత చూడాలని కోరిక పుడతా ఉంటుంది, దాన్ని నలుక్కుంటూ. నోరన్న తర్వాత ఏదో పాపం మాట్లాడాలని ప్రేరేపిస్తూ ఉంటాడు, నలక్కొట్టు. చివరిన తర్వాత ఏదో వినాలనిపిస్తుంది, నలక్కొట్టు. దేవుని సంతోషం కంటే ఎక్కువ ఏది కాదు మిత్రమా. దేవుని కంటే ఈ లోకంలో ఎక్కువ ఏదీ లేదు. ఎవరైనా వదిలిపెడతారు, ఏ పరిస్థితి అయినా మనం దూరపోవచ్చు, కానీ నీ బాధల్లో నీ ఆవేదనలో నీతో కూడా ఉండే నిన్ను విడువలు నిన్ను మరవని దేవుడిని బాధ పెడితే నీకు ఆశీర్వాదం ఉండదు. యూదాను దేవుడు సెలెక్ట్ చేయడానికి ప్రధానమైన కారణం తన తండ్రి బాధ కంటే, తన తండ్రి బాధను చూడలేక తాను బాధను అనుభవించడానికి సిద్ధపడి చూశారు. ఈరోజు మనం నలగొట్టుకుందాం. చేసిన ప్రతి పాపాలు ఎవరు చేయలేదు చెప్పండి? పాపం చేసిన వాడిని పాయింట్ అవుట్ చేయాలి. అయిపోయింది, జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. ఒక్కటే చేయగలం, ప్రస్తుతంలో మనం జరిగిన దాన్ని రిపీట్ చేయకుండా మారిపోగలం. ఎవరు పాపం చేయలేదు చెప్పండి? ఏ భేదము లేదు, అందరం పాపం. మమ్మల్ని మార్చిన ఆయన కృప మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రక్షణ పొందకుండా ఎందుకు ఇంకా బ్యాప్టిజం పొందడానికి ఆలస్యం చేస్తున్నావు? నేను రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా అని పాటలు పాడతారే, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని పాటలు పాడతారే. ఉండలేని వాడికి ఏం చేస్తావు చెప్పరా? పరుగున నీకున్న ఈ మలినమైన వస్త్రాలు తొలగించి ఆ సిలువ దగ్గరికి వెళ్ళిపోయి జాలువారుతున్న కలవరి సిలువలో నుండి జాలువారుతున్న రక్తపు మడుగులో నేను ముద్దగా తడిచిపోయి ఆ రక్తముతో నీ దేహాన్నంతటి, నీ శరీరాన్నంతటి, నీ వస్త్రాలన్నీ కడుక్కొని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని, ఇదిగో ప్రభువా నువ్వు లేకపోతే నేను ఉండలేను, లోకంతో నాకున్న ప్రతి ఆనందాన్ని నాన్న నేను తొలగించుకొని నీ వైపే వస్తున్నాను. నీ సంతోషమే నా సంతోషం, ఇక నుండి ఏ బాధ అయినా సంతోషంతో స్వీకరిస్తాను నీకోసం. ఇది క్రిస్టియన్. ఇప్పటికీ నువ్వు బ్యాప్టిజం పొందలేదు. ఆర్ యూ క్రిస్టియన్ ట్రూలీ? సీరియస్లీ? ఇస్ ఇట్ ఫర్ రియల్? నిజంగా
మీ బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడు అంటే ఆ శిక్షలో ఉండి ఒక పాట పాడితే రక్షణ వస్తుంది అనుకుంటున్నావా? రక్షణ సిద్ధాంతమైన బాప్తిస్మానికే దూరంగా ఉంటున్నావు. అలాంటి బాప్తిజం పొందినోడేమో బాగా బ్రతుకుతున్నా అంటే కుక్కతో ఒక వంకర అన్నట్టుగా క్షణికమైన ఆనందాల కోసం కామకత్వ యోచనలో కొందరు, బయట ఆనందాల్లో కొందరు దేవుని బాధ పెడతారు. రూబేలు షిమ్యోనులా బ్రతుకుతుంటే ఈ రోజు నేను అడుగుతున్నా, తమ్ముడు చెల్లెలు అందరితో మాట్లాడుతున్నా, నీలో ఉన్న రూబేలు చంపేయి, నీలో ఉన్న షిమ్యోను లేవులను చంపే, నీలో ఉన్న ప్రతి చేదైన వేరును తెగ నరికే. ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన ఆలస్యం చేయదు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ రోజున్న వారు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న మేము రేపు ఉండకపోవచ్చు. ఏం చెప్పగలమండి? బైబిల్ చెప్పిన వాస్తవం ఏంటంటే, మనం ఈ రోజు వారం కూడా కాదు, మనం నిన్నటి వారం. ఈ రోజు మనం ఉంటామో లేదో తెలియదు. ఏమో మేము ముప్పాడ వెళ్తున్నాం, ఏమో మాకు ఒక యాక్సిడెంట్ అయితే ఎంతమంది సేవకులు చనిపోలేదు. సేవకులు మీటింగ్లో ఎందుకు ప్రవీణ్ పగడాలని చనిపోలేదా? మీటింగ్ ఉన్న దేవుడు ప్రాణాన్ని కాపాడేశాడా? చెప్పు. సేవకులు మీటింగ్ వెళ్తే చనిపోరా? ఎక్కడికి వెళ్ళినా చావు పలకరించాలని దేవుడు ఒకవేళ పర్మిషన్ ఇస్తే చావు ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఏది లేదు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ చావుని పలకరించేలోపు దేవుడిని పలకరించగలుగుతున్నావా? అది ప్రశ్న. ప్రతిరోజు నా కొట్టుకునే జీవితాలను జీవితం చెప్పని ఒక మాట చెప్పనిస్తాను. ఒకరోజు ఇలాగే ఒక పెద్ద చర్చలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 3 days మీటింగ్స్. మార్నింగ్ ఏమో ఆరాధనలో చెప్పమన్నారు, రాత్రి ఓపెన్ మీటింగ్. సండే మార్నింగ్ ఆరాధన చెప్పాలి, సండే రాత్రి ఓపెన్ మీటింగ్, మండే రాత్రి ఓపెన్ మీటింగ్, ట్యూస్డే రాత్రి ఓపెన్ మీటింగ్. సండే మార్నింగ్ ఆరాధన అయిపోయింది, ఇంటికి తీసుకెళ్లారు, భోజనం పెడుతున్నారు. భోజనం చేస్తున్నాం కదా అని బ్రదర్స్ అడిగారు, టీవీ ఆన్ చేయండి, న్యూస్ చూస్తాను, ఏదో సంథింగ్ టీవీ నైన్ కానీ ఏమైనా పెట్టండి అంటే అదేమన్నా చెప్పరా? మా ఇంట్లో అసలు టీవీ ఆన్ చేయండి ప్రసక్తే లేదు, సారీ ఏమనుకోలేదు, సిగ్గు అనిపించింది. అరే నేను చెప్పించుకున్న పొజిషన్ పడిపోయాను కదా, అయినా నేను అడిగిన న్యూసే కదా, రేపు నాకంటే పరిశుద్ధులుగా ఉన్నారా అనుకొని సర్లే ఇంకా నేను ఇప్పుడు తొందరపడి ఇంకేం అడగకూడదని నాకు నేను అనుకున్నాను. ఆ రోజు మీటింగ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసారు. నెక్స్ట్ డే ఇక మీటింగ్ టైం అవుతే 7:30కి మీటింగ్కి వెళ్ళాలి. 7కి రెడీ అయ్యి 7:30కి అలా బయటికి వెళ్తుంటే ఆ హాల్లో పెద్ద మనుషులు అందరూ కాల్ జాపుకొని సీరియల్ చూస్తాం. సీరియల్ నేను అడిగాను, నాకు చాలా కోపం వచ్చింది. నేను న్యూస్ పెట్టమంటే కబుర్లు ఏవో చెప్పారు, పెద్ద కబుర్లు చెప్పారు. మా ఇంట్లో టీవీ పెట్టాను, మా ఇంట్లో ఇచ్చేది. నేను అన్న చిరంజీవి సినిమా అడిగాను, ప్రభాస్ సినిమా అడిగాను, న్యూస్ అడిగింది, నాకు కబుర్లు చెప్పారు. ఈరోజు మీటింగ్కి టైం అవుతుంటే ఒక్కరంటే ఒక్కరు రెడీ అవ్వకుండా వీళ్ళందరికీ ఏం పని ఇక్కడ సీరియల్ చూస్తున్నారంటే వాళ్ళందరూ మాకే చెప్పారు. అవునయ్య గారు, మేము ఆదివారం ఏ టీవీ ఓపెన్ చేయడం తెలుసా అన్నాం. అంటే ఆదివారం టీవీ పెట్టారంట, సోమవారం నుండి శనివారం వరకు మాత్రం అంత దరిద్రాన్ని చూస్తాను. అందుకే దేవుడు చెప్పిన చెప్పరా, నలం కొట్టుకునేది ఆదివారం కాదు, ప్రతి దినం కొట్టుకోవాలి. ఆ దేవుడు బాధపడకుండా నువ్వు బాధను అనుభవించు, ఆ దేవుడు ఆనందానికి విఘాతం కలగకుండా నువ్వు ఆ బాధను స్వీకరించు, ఆ దేవుడి కంట కన్నీరు రాకుండా నువ్వు ఎంత కన్నీరు కాలుస్తావు కాదు, ఆ దేవుడికి బాధ తగలకుండా నువ్వు ఎంత బాధలు దిగకుంటావు దిగಬೇಕು. ఏది ఏమైనా దేవుడికి నీ జీవితాన్ని బట్టి బాధ వచ్చిందా సైన్ చేస్తావు. బాధ రాకుండా నువ్వే బాధ అనుభవించావా అని చెప్పండి, సెలెక్ట్ చేస్తావు. ఒకటే చెప్తున్నా, పాపం జరిగింది, ఏదో జరిగిపోయింది మై డియర్ ఫ్రెండ్, వదిలే. కామకత్వంలో ఉన్నావా వదిలే, వ్యభిచారం చేసావా వదిలే, తాగావా వదిలే, సంఘానికి రావడమే నీకు ఇంట్రెస్ట్ లేదా అది వదిలేసి సంఘానికి రా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చివరిగా ఈ మాట దేవుడు బైబిల్లో చెప్పే మాటలో నాకు ఇష్టమైన మాట, నేను మిమ్మల్ని శిష్యులు అని పిలవను, నా స్నేహితుడు అని పిలుస్తా అంటాడు. నేను అడుగుతున్నా అండి, మన స్నేహితులకు నచ్చంది ఏదైనా మనం నచ్చుద్దా చెప్పండి? నచ్చదు. నా ఫ్రెండ్ ఉండేవాడు, నచ్చినప్పుడు వాడు ఒక స్కూల్లో అడిగాడు, నీకు ఏ కర్రీ అనిపిస్తుంది వాడు. నేను చెప్పాను, మీరు ఆలు అంటారా, బంగాళదుంప అంటారా, పొటాటో అంటారు నాకు తెలియదు, మేమైతే ఆలు అని పిలుస్తాం మా ఏరియా. ఆలు వంటి ఇష్టం రా అని చెప్పాను. ఆ స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ మమ్మీకి చెప్పాడంట, నాకు ఈరోజు ఆలు కావాలి. అడిగితే ఎవరు మాత్రం ఏదని మాత్రం వండి పెట్టి చెప్పండి, ఆలు చేసి పెట్టాడు. నెక్స్ట్ డే మళ్ళీ క్యారెట్స్ ప్రిపేర్ చేస్తుంటే ఏం కూర అని అడిగాడు, ఆలు కావాలి అన్నాడు, ఆలునే కావాలి. వాడికి ఎంత పిచ్చి అయిపోయిందంటే 2-3 రోజుల నుంచి ఇంకా ఆలు ఆలు ఆలు, ఆఖరికి పెరుగంత వేస్తే పెరుగు రాలేదు అంటున్నాడు, చికెన్ వేస్తే చికెన్ రాలేదు అంటున్నాడు, బీరకాయ చేస్తే బీరకాయ రాలేదు అంటున్నాడు. వాళ్ళ పిచ్చికేసి ఏమైనా నీకు కుక్కే దర్శనం చేయండి రా అనిందండి. వాడు వెంటనే వాళ్ళ మమ్మీకి నేను చాలా ఇష్టం వాడిని కేవలం మా ఇంటికి మాత్రం పంపిస్తాను, వాళ్ళ మమ్మీకి ఎక్కడికి పంపించను.
వాడి వాళ్ళు బయటికి వెళ్ళాలనుకోండి, వాడు ఫ్రీగా వాడుకునే పేరు పెడతాడు నాది. వాడు ఎక్కడికి బయటికి వెళ్ళాలంటే సన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు తప్ప ఇవాళ పంపించదు. వాడు ఎక్కడ తిరగాలన్నా సన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, సన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, సన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. వాడు నాకు పేరు ఫ్రీగా వాడుకుని ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు వాడు. ఒకరోజు మన మంది పిచ్చెక్కేసి ఏమైతే నీకు ఏంటి ఆరు వాళ్ళు వాతం చేసి పోతారు, ఎందుకు రైతులు తయారయ్యావు అంటే వాడు అన్నాడు, నాకు తెలియదు, నా సన్ని గడికి ఇష్టం, నాకు ఇష్టం అంతే. వాళ్ళ వ్యక్తి చెప్పేసి నాకు ఫోన్ చేస్తాను, ఏం చేసాం బాగుండే, నేనేం చేశానంటే నేనేం చేశాను కాదు, నీకు ఆలు అంటే ఇష్టం అని చెప్పేవాడే కదా, నాకు ఇష్టమే చెప్పాను అంటే. ఈరోజు వాడు స్కూల్కి వస్తాడు, ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్లో ఫోన్ చేసి ఈరోజు వాడు స్కూల్కి వస్తాడు, నీకు ఆలు అంటే నచ్చదని చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పినప్పటి నుంచి ప్రతిరోజు ఆలు ఆలు సాగుతున్నాడు వాడు. అన్ని రోజులు తినకూడుతున్నాను, నీకు తెలియదేమో మీరు చిన్నపిల్లలు తినకూడుతున్నాను అని చెప్పి అసలు వాడికి ఆలు అంటేనే నచ్చదు. నువ్వు చెప్పినప్పటి నుంచి వాడు ఏమంటున్నాడు, ఆలు నచ్చదండి. ఒకవేళ పొరపాటు ఆలుగడ్డ కర్రీ చేస్తే ప్లేట్ తీసి గోడకి అలా ఇసుకు కొడతాడు వాడు. అలాంటిది వాడి బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు అది ఇష్టం అని తెలియగానే వాడికి దాని మీద ఉన్న అసహ్యత అంతా తేలిగా మారిపోయింది. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్పాను చివరిగా, యేసయ్య నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈ కాముకత్వం నీ ఫ్రెండ్కి నచ్చినప్పుడు నీకు ఎలా నచ్చుతుంది? యేసయ్య నీ ఫ్రెండ్ అయితే ఈ సీరియల్ నీ ఫ్రెండ్కి నచ్చినప్పుడు నీకు ఎలా నచ్చుతున్నా? యేసయ్య నీ ఫ్రెండ్ అయితే ఈ చాటింగ్లు కానీ, దేవుడు నాకు అవమానపడే పనులు కానీ, చేష్టలు కానీ, రహస్య పాపాలు కానీ, చీకటి కోణం కానీ ఇవేమీ నీ స్నేహితుడికి నచ్చినప్పుడు నీకు ఎలా నచ్చుతుంది? సూటిగా అడుగుతున్నా, ఎలా నచ్చుతుంది? వద్దు, నీ స్నేహితుని కోసం ఈరోజు మారిపో. నీ స్నేహితుడికి ఇష్టపడు, నీ స్నేహితుడికి కష్టపడు. ఏది ఏమైనా నీ వల్ల నీ ఫ్రెండ్ బాధపడకుండా జాగ్రత్త. అది క్రిస్టియన్. అందుకే రూబేని పక్కకు పెట్టిన దేవుడు, షిమ్యోని పక్కకు పెట్టిన దేవుడు, లేవిని పక్కకు పో అని చెప్పిన దేవుడు తన యూదా దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాటి వెళ్ళలేకపోయాడు. అది కదా జీవితం అంటే. అలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటే పాపాలు ఒప్పుకోండి. దేవుడు ఇచ్చిన మంచి భరోసా చెప్పనా, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తలేడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు చెప్పండి కనికరం. అందుకే వై నాట్ వి గో అండ్ గెట్ సమ్ గ్రేస్. ఒక్కసారి అందరం మోకరిద్దామని చేసిన ప్రతి పాపాన్ని అపరాధాన్ని ఒప్పుకొని కీబోర్డ్ మీద ఎక్కడ ఉన్నారు ఒకసారి లోపలికి వస్తారు. అందరూ మోకరించగలిగిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మనస్తు మోకరించలేని వారు కూర్చోండి. మా పెద్దవాళ్ళు కూర్చోండి, మాట ప్రాబ్లం. ఎవరుస్తున్నారా మీలో ఒకవేళ పాపాలు ఉంటే, ఇంతవరకు మీ జీవితాలను బట్టి దేవుణ్ణి మీరు బాధ పెట్టి ఉంటే, నా జీవితం ఈరోజు మారాలనే తలంపు మీకు ఈ వర్తమానం ద్వారా పుట్టి ఉంటే, ఆ తీవ్రత మీలో కలిగి ఉంటే, దేవుడు ఇస్తున్న భరోసా మనం వాడుకుందాం. చేసిన ప్రతి పాపాన్ని అపరాధాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. నేను చేసిన ప్రతి నీచమైన కార్యాన్ని ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని చెప్తాం. నేను చేసిన ప్రతి భయంకరమైన తప్పిదాన్ని, ఆ వ్యర్థమైన చాటింగ్స్, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన వీడియోలు, వ్యర్థమైన పనులు, నామానికి అసహ్యత పుట్టించే పనులు, ఇవన్నీ నేను చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావా? దావీదు కూడా భయంకరమైన పాపం చేసినప్పుడు దావీదును మార్చిన ప్రార్థన, వాటి రూపంలో మనం కూడా అదే ప్రార్థన చేద్దాం. శుద్ధ హృదయం నాకు ప్రసాదించు ప్రభువా, శుద్ధ హృదయం నాకు ప్రసాదించు ప్రభువా, నీ వాత్సల్యము, నీ బాహుల్యం నా పట్ల నీ కనికరం నాకు చూపించు ప్రభువా అని మనస్ఫూర్తిగా కోరుదాం. ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా ఇది పాట కాదు ప్రార్థనగా భావించి మనస్సు తెరచి దేవుడితో మాట్లాడతాం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అందరూ నోరు తెరిచి నీ వాత్సల్యము, నీ బాహుల్యం నా పట్ల చూపించాయని అడుగుతాం. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించు. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు పాపము
దేవాన్ని చేస్తున్న పాపాన్ని నాకు తెలియజేయడానికి స్తోత్రములయ్యా. నాకు తెలిసిన ఈ పాపం నాలో ఉన్న శరీరాన్ని చంపేసి నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే. తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. మనస్ఫూర్తిగా శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. ఈరోజు ఎవరైతే మనస్ఫూర్తిగా మీ పాపాలు ఒప్పుకొని రక్షణ పొందిన వారు మరలా కమ్ బ్యాక్ టు యువర్ సాల్వేషన్ పీరియడ్. ఇంకా రక్షణ పొందని వారు బాప్టిజం పొందడానికి ఆలస్యం చేయకండి. ఏది ఏమైనా ఈ రోజు మనలో ఉన్న రూబేనులు చంపబడుతురు గాక. ఏది ఏమైనా మనలో ఉన్న షిమ్యోను లేవీల మీదే చివరి రోజుగా ఉండును గాక. ఏది ఏమైనా ఈ రోజు మనలో యూదా జన్మించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాపురుడు, మేమందరం పాపలమై ఉండగా మా కోసం రక్తం కార్చిన దేవా, నీ కృపతో నేటికి మమ్మల్ని ఆయన పిలుస్తున్న దేవా, నేను ప్రార్థిస్తుండగా మాలో ఉన్న ప్రతి పాపాన్ని అపరాధాన్ని ఆయన తనని తొలగించండి. నీకు విరోధముగా మాలో ఉన్న భావజాలను చంపేయండి. నీకు విరోధముగా ఆయన చేదైన వేర్లను మాను నిన్ను నరికివేయండి. యవన కాలంలో ఉంటున్న మేము యవనేచ్ఛంలో లోనవుతున్న ప్రతి ఒక్కరిని మార్చండి. వారి జీవితాలను నీ వైపు మరల్చండి. పాపం మీద అసహ్యతను మాకు పుట్టించండి. చేసిన పాపం చాలు ప్రభువా, ఇక మీద నీ కోసం బ్రతికే తీవ్రతను మాకు దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో నూతన ఉజ్జీవాన్ని కలగజేసి వారి వారి ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని నడిపించే వెలిగించే జ్యోతులుగా వారు నిలబెట్టమని కోరుతూ ఆయన ఈ టీంని దీవించండి. ఇంకా భీకరమైన కార్యక్రమాలు నీ నామంలో చేయడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రాధాన్యపడుతూ వెళ్ళనంటున్న నా ప్రయాణంలో తర్వాత జరగనంటున్న కార్యక్రమంలో ఆయన బిడ్డల భవిష్యత్తులో మేము మరలా తిరిగి కలుసుకునకపోయి నీ రాజ్యంలో మేమందరం కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి పరిశుద్ధులతో రాకడకు మా అందరినీ సిద్ధపరచమని ప్రాధాన్యపడుతూ క్రీస్తు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలని దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించుగాక. దయచేసి ఒక్క నిమిషం అలాగే కూర్చోండి. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా మీరందరూ ఓపికతో ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు. చక్కటి వాక్యాన్ని అందించిన అన్నయ్య గారికి వందనాలు. చాలా ఓపికగా ఇప్పటి వరకు మీరు ఉన్నారు. ఇప్పటి వరకు ఆత్మీయ ఆహారాన్ని తిన్నారు. ఆత్మ కాస్త బలపడాలంటే శరీర ఆహారం కూడా తినాలి. కాబట్టి
మీ అందరి కొరకై ప్రత్యేకమైనటువంటి చిన్న ప్రేమ